నేను ముత్తునిధుల ప్రింటర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. వెంటనే బయలుదేరి వచ్చారంటే అరెస్ట్ చేసి ఇచ్చు. అరే వాళ్ళని పట్టుకోండి. పరిగండి. చెప్తాను సార్, నన్ను వదిలేయండి. కొట్టకండి ప్లీజ్, నేను చెప్పేస్తాను. నాకు తెలిసిందంతా నేను చెప్పేస్తాను సార్, నన్ను ఏం చేయొద్దు ప్లీజ్. సార్, ఈ నకిలీ డాక్యుమెంట్ కేసులో మీ మీద 1000 కోట్లు మోసం అని కేసు వేశారు కదా సార్, దాని గురించి మీరేం చెప్తున్నారు సార్? నేను ఎవరన్నది ఈ రాష్ట్రానికే తెలుసు, రాష్ట్ర ప్రజల గురించి నాకు తెలుసు. మీరు ఎవరన్నది నాకు తెలుసు, నేను ఎవరన్నది మీకు అర్థమవుతుంది. ఈ కోర్టు తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే మీ ఆచి డిస్మిస్ అవ్వడానికి అవకాశం ఉందా? మేఘాలు వర్షించకపోవచ్చు, నదులు పొంగి ఆకాశాన్ని అంటుకోవచ్చు, జాబిల్ని దించి ఫుట్బాల్ ఆడుకోవచ్చు. సార్, ఏం అర్థం అవ్వట్లేదు. మేమేదో అడుగుతుంటే మీరేదో ఒకటి చెప్తున్నారు. తెలుగు తేనె పట్టురా, తేనెలూరురా, నా మాతృభాషరా. ద్వైపాక్షిక వాదనలు వినిన తర్వాత ఈ కేసు మన దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో పెద్ద అధికారంలో ఉన్నవాళ్లు ఇందులో పరిచయం అయి ఉంటారని ఖచ్చితమైన సందేహాన్ని ఇస్తుంది. ఈ ఒక అమెరికా మన దేశంలో ఉన్న ఎకనామీని మొత్తంగా పాడు చేసినట్టు కనిపిస్తోంది. ఇంకా ఈ కేసుని విచారణ చేయాల్సిన బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పగిస్తే కొన్ని రాజకీయ జోక్యం మధ్యకి వచ్చి వాళ్ళు నిజాయితైన ఒక విచారణని మొత్తంగా పాడు చేయొచ్చు. అందుకని నిజమైన క్రిమినల్ని కనిపెట్టడానికి ఈ కేసు విచారణని సిబిఐకి మార్చడానికి ఆర్డర్ వేస్తున్నాను. నమస్కారం సార్. రండి వకీల్ సార్. బీచ్లో కూర్చొని హ్యాపీగా బజ్జీలు తింటున్నాను. మీరు నన్ను అర్జెంటుగా చూడాలన్నారంట, అందుకే పొట్లంతో వచ్చాను. సారీ, గుంటూరు పచ్చిమిరపకాయ కారం ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ చేస్తారా? 21వ తారీఖున ఫ్లైట్ లండన్కి. అక్కడ మీకు సొంతంగా ఒక ఇల్లు, స్విస్ బ్యాంకులో అకౌంట్, సూట్ కేసు నిండా హాట్ క్యాష్. మీరు చెయ్యాల్సిందల్లా ఒకే ఒక్కటి. నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిబిఐ నా మీద ఎంక్వైరీ చేస్తూ ఉంది. దానికి సంబంధించి ఢిల్లీలో స్పెషల్ కోర్టు ఏర్పాటు చేశారు. దానిలో గవర్నమెంట్ తరఫున వాదించడానికి మీరు అటెండ్ కాకూడదు. ఇంతకీ ఏం చెప్తున్నారు? మీరు తప్ప ఈ కేసులో ఏ వకీలైనా సరే నేను సులభంగా గెలుస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త కోసం ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నారు, మీ పదవిని కాపాడుకోవటానికి ఇంత బేరం మాట్లాడుతున్నారు. కానీ నాది ఎర్రగడ్డ కాదు, పిచ్చోళ్ళు తగలబెట్టారే, దాని గురించి బాధపడ్డారా? శ్రీకాకుళం భోజనానికి వచ్చి తగలబడ్డారే, దాని గురించి బాధపడ్డారా? అవన్నీ పర్వాలేదు సార్. కడపలో స్కూల్లో కాలిపోతూ పిల్లలు అల్లాడిపోయారు కదా సార్. వాళ్ళు అల్లాడుతుండొచ్చు, నీకేంటయ్యా సంబంధం? స్వామి, బడంటే 4 చెట్లుండాలి, ఆడుకోవటానికి ఒక స్థలం ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు? డబ్బులు తీసుకొని ఇరుగు సందుల్లో గొడ్ల పాకలో బడి నడపడానికి అనుమతిస్తున్నారు. అందుకనే కడపలో స్కూల్ పిల్లలు మొత్తం కాలిపోయారు. ఆ స్కూల్ పిల్లలు పాపం అగ్నికి ఆహుతవటం మీకు తెలుసు, కానీ వాళ్ళ కన్న తల్లిదండ్రులు ప్రతిరోజు రగిలిపోతున్నారు తెలుసా? ఏంటి వకీల్, నువ్వు దొరికిందే ఛాన్స్ అని తెగవాగుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుగా. అయ్యయ్యో, మీ వల్ల ఏం చేయడం కుదరదన్నా. నా మూమెంట్స్ అన్ని ఎప్పటినుంచో సిబిఐ వాచ్ చేస్తూనే ఉంది. నాకొక చిన్న గాయం పడినా సరే మీ తాట తీసే ఆరేస్తారు. రేయ్, డైరెక్టర్ షాట్ పెట్టారు, మీరేంట్రా అక్కడ దమ్ము తాగుతున్నారు? సరే సరే, తొందరగా స్పాట్కి రండి.
ఏమయ్యా హీరో, యాక్టింగ్ మొదలుపెట్టి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే లేటుగా వస్తున్నావా? అది కాదు సార్, దారిలో ట్రాఫిక్ జామ్ అయింది. అందుకని నువ్వు నా కాళ్ళ మీద ఏమీ పడక్కర్లేదు. సార్ నన్ను క్షమించండి సార్. ఇప్పుడు కాళ్ళ మీద పడతావు, పెద్ద హీరో అయిన తర్వాత నా కాళ్ళు పట్టుకుని లాగేస్తావు. సార్, లేదు సార్. నాకు తెలీదా ఎంతమంది హీరోలను చూసాను నేను? లేవయ్యా. సార్ ఏంటి సార్ మీరు అందరిలా నన్ను కూడా తప్పుగా అనుకుంటున్నారు? నా ఒంట్లో చివరి రక్తం చుక్క ఉన్నంత వరకు మిమ్మల్ని నేను మర్చిపోను సార్. కరెక్ట్. ఇదే నువ్వు ఈ సీన్ లో మాట్లాడవలసిన డైలాగు. నువ్వు ఈ ఫ్యాక్టరీ యజమాని కొడుకువి, కన్న తండ్రిని ఎదిరించి ఈ ఫ్యాక్టరీ కార్మికుల కోసం నువ్వు పోరాడతావు. స్టార్ట్ కెమెరా, యాక్షన్. పోరాడదాం 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 పోరాడదాం. కట్. ఓకే. కష్టపడితేనే గెలుస్తాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్ కావాలా? నాదా సార్, నేను 3 రోజుల నుంచే నటిస్తున్నా. అయితే ఏంటి సార్? కొత్తోడిని. పర్వాలేదు సార్. చెలియా అనే సినిమా కోసం మాధవ్ని ఇదే ప్లేస్లో యాక్ట్ చేశాడు సార్. అప్పుడు అతని యాక్టింగ్ చూసి రాబోయే కాలంలో పెద్ద యాక్టర్ అవుతారని చెప్పింది నేనే సార్. సారీ సార్. కూర్చోండి. సార్ మీరు ఎంత సిన్సియర్గా యాక్ట్ చేస్తున్నారు, కానీ ఆ డైరెక్టరు. సార్ నేను డైరెక్టర్ గురించి తప్పుగా చెప్పట్లేదు సార్, ఆయన మాస్టర్ అండి. ఆయన మిమ్మల్ని 4 తన్నులు తన్నినా పర్వాలేదు సార్. కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఈ అసిస్టెంట్ డైరెక్టర్లు, కెమెరామెన్ అందరినీ పిలిచి కూర్చోబెట్టుకుని మీ గురించి చాలా చండాలంగా చెప్తున్నాడు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? సార్ భోజనం రెడీ. సార్ ముందుగా ఈ కంపెనీ భోజనం పడైంది సార్. అయ్యో, నాకు ఇది కూడా దొరికిన రోజులున్నాయండి. సార్ ఒకప్పుడు మనం కష్టపడింది వాస్తవం. మీరు ఊరికే ఉండండి సార్, బూతులు వస్తున్నాయి. మీరు ఒక హీరో సార్, మీరు తిన్నగా 5 స్టార్ హోటల్కి ఇప్పుడు వెళ్ళండి. మీరు వెళ్ళి నిద్రపోండి. వీలైతే ఒక అమ్మాయితో నిద్రపోండి. ఆరామ్స్గా సాయంత్రం రండి, లేకపోతే రేపు రండి, లేకపోతే రాకుండా ఉండండి. మనమా 70 సినిమా తీస్తున్నాం. అత్తయ్య గారు ఆగండి, ఆటోగ్రాఫ్ ఇస్తాను. ఇదిగోండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. అతను నన్ను పరిచయం చేస్తుండొచ్చు, కానీ బానిసలా వాడుకోవద్దు. సినిమాకి డైరెక్టర్ ఎంత ముఖ్యమో హీరో కూడా అంతే ముఖ్యం. కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఈ సినిమా లేకపోతే ఇంకో సినిమా, ఈ డైరెక్టర్ లేకపోతే ఇంకో డైరెక్టర్. ఆ ఫోటోడికి చెప్పేయండి. మీరు ఎంజాయ్ చేయండి. నమస్కారం సార్, మీ ఆటోగ్రాఫ్ సార్. నా సినిమాలన్నీ చూసావా? సార్ సినిమా అంటే మీ సినిమాలే చూస్తాను సార్. గుడ్. సార్ మీరు సమీపంలో చేసిన సినిమా ఒకటి రిలీజ్ అయింది కదా సార్, అనే సినిమా సార్. అదేంటి సార్ అంత కలెక్షన్ తెచ్చేసింది? అరే ఛీ అనే సినిమా కూడా డైరెక్ట్ చేశాను కదా, అందులో ఇంట్రడ్యూస్ అయ్యిందే ఆ ఇచిత. ఈ రోజు తనే మన సినిమాలో హీరోయిన్. నాకే కాల్ షీట్లు పీకి ఇస్తుందంటే చూసుకో. సార్ తప్పనేది మీ మీదే సార్. ఇప్పుడు మనం ఒకళ్ళని ఆర్టిస్ట్గా పరిచయం చేస్తున్నామంటే వాడు జీవితకాలం మనకి బానిసగా ఉండటానికి మనం ఒక అగ్రిమెంట్ వేసుకోవాలి సార్. ఇప్పుడు ఈ సినిమాలో ఒక హీరోని పరిచయం చేశారు, మీరేమైనా అగ్రిమెంట్ వేసుకున్నారా? నా హీరో గురించి నా దగ్గర తప్పుగా మాట్లాడుతున్నావా? ఎవరు నువ్వు? నేను జూనియర్ ఆర్టిస్ట్. మింగేవా? లేదు, ఇంకపోయినా తినాలి సార్. ఇలా గుంపులో కలు వెళ్ళు. అలాగే సార్, క్షమించండి. సార్ మీరు పోరారే అనే సినిమా ఒకటి డైరెక్ట్ చేశారు కదా, అది చింకియా కొంకియా అని ఒక చైనీస్ పిక్చర్లో కాపీ కొట్టారంటున్నారు సార్. ఆ తర్వాత ఇప్పుడు మీరు డైరెక్ట్ చేస్తున్న సినిమా కూడా మీ అసిస్టెంట్ డైరెక్టర్ కదా అని మీరు 500 రూపాయలు ఇచ్చి దాన్ని రాయించుకున్నారని. అలా చెప్పాడా? ఇంకా ఏం చెప్పాడు? పెద్దగా ఏం తప్పుగా చెప్పలేదు సార్. ఆ చెత్త యాదవ్కి డైరెక్షన్ అంటే ఏంటో తెలియదు అన్నాడు సార్. అంతా కెమెరామ్యానే చూసుకుంటున్నాడని అటువంటి మాటలు మాట్లాడారు సార్. ఏయ్ ఎక్కడ రావడో? ఎక్కడ? ఎందుకలా అడుగుతున్నావు? నాకు ఈ సినిమా వద్దు సార్, నాకు ఈ సినిమా వద్దు. డైరెక్టర్ ఎందుకలా టెన్షన్ పడిపోతున్నావు? రోడ్లో చెత్త ఎరుకునేవాడిని తీసుకొచ్చి మేకప్ వేసి హీరోయిన్ చేశాను చూడు, దానికి ఇది కావాలి, నాకు ఇంకా కావాలి. నాకు ఏదో ఒకటి తేలిపోవాలి. ఊరుకో. ఇదిగో తమ్ముడు, ఆ కథానాయకుడు ఇడికి ఫిట్టింగ్ పెట్టాడా? అతను చాలా మంచివాడే. ఎందుకు ఇలా చేస్తున్నాడయ్యా? ఈయనెవరు సార్? నేనెవరినా? పొద్దున్నే వేడి పొంగల్ తిన్నావు కదా, చివరిగా కాఫీ తాగుతున్నావు, అది ఇచ్చింది నేనేనయ్యా. కొబ్బరి తోట అమ్మేసి సినిమా తీయడానికి వచ్చినానా? బందర్లో వెళ్ళి అడుగు చూడు, కొబ్బరి తోట పాండంటే ఎవరైనా చెప్తారు. నేనేనయ్యా ఈ సినిమా ప్రొడ్యూసరు. దేనికి ఎందుకు నవ్వుతున్నావు? సార్ ఆయన డైరెక్టర్ గురించి చెప్పింది అంత గొప్ప కాదు సార్, మీ గురించి చెప్పాడు చూడండి. గుడ్ ఈవినింగ్ సార్. రేయ్ ఇటు రావయ్యా. లోపల ఏం షూటింగ్ జరుగుతుంది? నేను లేని షార్ట్స్ ఏదైనా తీస్తున్నాడా డైరెక్టర్? మీరు లేకుండా సినిమానే తీస్తున్నారు. ఏంటి సినిమా తీసేస్తున్నారా? రేయ్ నేనేరా ఈ సినిమాకి హీరో. అదంతా పొద్దున సార్, ఇప్పుడు కథనే మారిపోయింది. ఏమంటున్నావయ్యా నువ్వు?
హీరోని మార్చేశారు. హా? షార్ట్ 1 టేక్ 1. మా అమ్మ మేకలను పెంచింది, దూడలను పెంచింది, కోడిని పెంచింది, కానీ నెమలని మట్టుకు పెంచలేదు. నన్ను మాత్రమే నా అమ్మ పెంచింది. ఇదేలా ఉంది? కట్ కట్. సిగరెట్ ఎగరేసి నోట్లో పెట్టుకుంటే సూపర్ స్టార్ అయిపోతావా? 1000 మంది స్టార్లు వచ్చినా ఆయనయ్యా సూపర్ స్టార్. ఇంకో రకంగా మాట్లాడు. టేక్ 2. ఆమడో, ఇది ఒక నల్ల చరిత్ర. మా అమ్మ దున్నపోతను పెంచింది, మేకను పెంచింది, కోడిని పెంచింది, కానీ నెమలని మట్టికి పెంచలేదు. ఎందుకో తెలుసా? నేను ఒంటరి వాణ్ణి కాదు. ఈ తల వెనకాల చాలా జనాభా ఉంది. అదే నేను. అప్పుడు సూపర్ స్టార్, ఇప్పుడు అల్టిమేట్ స్టారా? నువ్వు ఏ స్టార్ని వదలవా? వేరే ఏదైనా కొత్తగా ట్రై చెయ్యవయ్యా. టేక్ 3. చిలక, మా అమ్మ ఇండియా బార్డర్లో ఉన్నప్పుడు ఆవుల్ని పెంచింది, మేకల్ని పెంచింది, కోళ్లు కూడా పెంచింది, కానీ నెమల్ని మట్టికి పెంచలేదు. ఎందుకో తెలుసా? ఆ పాకిస్తాన్ తీవ్రవాదులు కాల్చేస్తారని. ఆయన ఇంకో పెద్ద స్టార్ అయ్యా. ఆయన తలుచుకున్నాడంటే నీ పని అయిపోద్దయ్యా. నీకు ఏ సినిమాలోనూ చిన్న వేషం కూడా రాదు. ఇలా చూడు, నువ్వు ఎవరి స్టైల్ని ఇమిటేట్ చేయకుండా నీకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేస్తేనే ఈ సినీ ప్రపంచంలో 25-30 ఏళ్ళు నిలబడిపోగలవు. అర్థమైందా? స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఏంటమ్మా చిలక, ఎలాగున్నావు? చిలక చిలక, మా అమ్మ వయసైన కాలంలో వెంటనే పైకెళ్ళిపోకుండా ఆ చచ్చే వయసులో మేకను పెంచింది, దూడను పెంచింది, కోడిని పెంచింది, కానీ ఆమె నెమలి పెంచిన మట్టుకు మర్చిపోయింది. దానికి బదులు నన్ను పెంచింది. అందువల్లే చిలకమ్మ, నేనే కదా ఆలినాలి నీకు. నా క్యారెక్టరే అర్థం చేసుకోవట్లేదు. వెరీ గుడ్. ఎవరి స్టైల్ని ఫాలో చేయకుండా నీ స్టైల్ నువ్వు క్రియేట్ చేసుకున్నావు చూడు, అక్కడే నువ్వు నిలబడ్డావు. ఏక నుంచి నువ్వు ఇదే ఫాలో చెయ్యి. ఓకే? చూసి ఎక్కించడరా, పాలు కొట్టద్దు. ఏంటి ఎన్టీఆర్ సినిమా వేస్తున్నారా? అందుకని లారీలో పెట్టిన టీవీలో చూడలేరు, ఇంటికి వెళ్ళాక చూడాలి. రే, అది గ్లాస్ రా, జాగ్రత్తగా పెట్టండి. సార్ నమస్కారం లాయర్ గారు. సార్ నన్ను ఆశీర్వదించండి. లే బాబు, ఇదే విధంగా 6 సంవత్సరాల క్రితం ఒక రోజు వచ్చి, అయ్యా నేను అనాథిని, నాకు ఆదరణ ఇవ్వండి, అలా ఈ కాలనీలో జొరబడి నా కాళ్ళ మీద పడ్డావు. పోతే పోనీలే అని సెక్యూరిటీ జాబ్లో పెట్టాను. ఒకరోజు వర్షం వచ్చింది. నా సొంత ఇంటి బయట పడుకోమని చెప్పాను. నువ్వు నైస్గా లోపలికి వచ్చావు, లోపల ఉన్న వాళ్ళని ఖాళీ చేయించావు. 6 సంవత్సరాలుగా అద్దెవ్వకుండా హల్వాగా ఇస్తున్నావు. సార్, ఇప్పుడు కూడా నేను ఒకే రోజులో డబ్బులు సెటిల్ చేయగలను సార్, కానీ మన ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ పోకూడదని నా బాధ సార్. అందుకే నేను ఇవ్వట్లేదు సార్. నీలాంటి ఫ్రాడ్తో సంబంధం పెట్టుకోకుండా ఆ సంబంధాల బిడ్డనే బాంబు పెట్టి పేల్చేయచ్చు. అవును, ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళి ఎవరిని పడగొట్టాలని ఐడియా? అయ్యో, అటువంటి ఐడియా ఏది లేదు సార్. రేపు నేను యాక్ట్ చేసిన మొదటి పిక్చర్ రిలీజ్ అవుతుంది. ప్రజలే పడగొట్టబోతున్నావా? ఆ సినిమా రిలీజ్ అయిపోతే నన్ను వెతుక్కుంటూ చాలా మంది ప్రొడ్యూసర్లు వస్తారు సార్. అటువంటి సమయంలో నేను ఇలాంటి ఒక చిన్న బిల్డింగ్ లో ఉన్నాననుకోండి సార్, అది బాగోదు సార్. ఇది చిన్న బిల్డింగ్ ఇదేనా? అవును సార్, అవును సార్. అందులో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆయన బంగ్లాని చూసుకోమని ఆయన తాళం నాకు ఇచ్చేసి ఆయన ఫారెన్ వెళ్ళిపోయాడు. నేను ఆ ఇల్లుని జాగ్రత్తగా చూసుకుందామని. చేసావు పో, మరి తిరిగి వచ్చావంటే ఆ బంగ్లాలోనే గోర్ఖాగా పనిచేయాలి. కానీ ఒకటి సత్య, ఇదే దారిలో నువ్వు ముందుకెళ్లాలని చూస్తే మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేవు. నా దారి దొడ్డి దారి. సార్, మీ శరణ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. తిరుపతిలో జనం ఎంతమంది వచ్చారు సార్? ఏంటది, ఈగలు కూడా లేవా? ఏంటి థియేటర్లో 10 మంది కూడా లేరా? అది కూడా థియేటర్లో పనిచేసేవాళ్ళ? బెజవాడ నుంచి ఫోన్ వచ్చింది. మన సినిమా రిలీజ్ అయ్యాక ఆ ఏరియా ఖాళీ అయిందంట. 144 సెక్షన్ పెట్టినా 4 నడిచెళ్తారు. ఇప్పుడు నడిచేవాళ్ళే లేరంట. ఎందుకు ఏడుస్తున్నారు? సినిమా సూపర్ హిట్ అయ్యి లైఫ్లో సెటిల్ అవుదామని ఎన్నో కలలతో ఉన్నాను. ఇంతవరకు ఒక షో కూడా ఫుల్ అవ్వలేదు. రేపు అన్ని ఊళ్ళ నుండి ఇంటర్వ్యూ కూడా వస్తున్నారట. ఈ సినిమా కానీ ఆడలేదంటే నేను సూసైడ్ చేసుకుంటాను. మంచి ఐడియా అండి. మీరు చెప్పినట్టుగా వెంటనే సూసైడ్ చేసుకుని సినిమా సూపర్ ఆడుద్ది. ఏం సార్ మీరు అనేది? నేనేమన్నా మిమ్మల్ని నిజంగా చనిపోమంటున్నానా? ఊరికే సూసైడ్ చేసుకున్నట్లు యాక్ట్ చేయండి. నెక్స్ట్ డే పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో యాక్టర్ నందిని సూసైడ్ చేసుకోపోయింది, వెంటనే పేపర్లో న్యూస్ వస్తుంది. సినిమా సింపతి మీద సూపర్ హిట్ అయిపోతుంది. కాదు కాదు, నాకు అర్థం అవుతుంది. మీరు పాయిజన్కి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. మీరు దాని గురించి కంగారు పడుతూ నా జేబులో రెడీగా ఉంది. ఇదిగో చూసారా? అయ్యో, ఏంటంటే అంత ఆలోచిస్తున్నారు? మీరైనా తాగుతారేంటి? ఊరికే యాక్ట్ చేస్తారండి. అలా కాదు, ఇలా చూడండి, ఏమి లేదండి, ఊరికే కొంచెం తాగితే చాలు. తాగండి తాగండి, చెప్పేది తాగండి 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 తాగండి. అలాగే
డాక్టర్, నందిని ప్రాణాలతో ఉండాలి, కానీ హాస్పిటల్ నుంచి రావడానికి చానాళ్ళు పట్టాలి. సార్ సార్, నందిని మేడం సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఈ మూవీలో లాస్ట్ డే షూటింగ్. ఆ అమ్మాయి సీన్లో పరిగెత్తుకొచ్చి నన్ను వాటేసుకొని నాకు ఐ లవ్ యూ చెప్పేటట్టు డైరెక్టర్ షాట్ పెట్టారు. ఆవిడ కూడా డైరెక్టర్ గారు చెప్పినట్లే వచ్చి వాటేసుకుంది, కానీ తర్వాత చూస్తే అమ్మాయి నిజంగా లవ్ చేసిందంట. దాని తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల పడుతూ పిచ్చిదైపోయింది. ఏ జొల్లు పార్టీ వస్తున్నాడు, చేర్ తీసుకెళ్ళా. ఇద్దరం కలిసి గట్టిగా తింటాం. ఈ సినిమా లవ్ స్టోరీ క్లైమాక్స్ ఇవాళ నా ఇంట్లోనే జరిగింది. పొద్దున్నే మా ఇంటికొచ్చి మీరు నన్ను పెళ్లి చేసుకోపోతే నేను చచ్చిపోతానని అలా నన్ను బెదిరించింది. నేనేదో కామెడీకి చెప్తుందేమో అనుకున్నాను, పెద్దగా తీసుకోలేదు. తీరా చూస్తే నా కళ్ళంటే నీళ్లొచ్చినాయి. నేను చిన్న వయసు నుంచి ఎవరికి కూడా ద్రోహం చేయాలనుకోలేదు. అందువలన మీరు ఇష్టం వచ్చినట్లు రాసి ఆవిడ జీవితం నాశనం చేయకండి. హెడ్లైన్స్లో మాత్రం ఇది రాయొద్దండి మీరు. హాయ్ ప్లీజ్ సిట్ డౌన్. నమస్కారం సార్, మేము జెమినీ టీవీ నుంచి న్యూస్ స్టార్ ప్రోగ్రామ్ నుంచి వచ్చాం. మీరు నటించిన సినిమాయే సూపర్ హిట్. సినిమాలో నటించడానికి ఎలా అవకాశం వచ్చింది? యాక్చువల్లీ మా ఫ్యామిలీ వాళ్ళందరూ లండన్లో ఉండేవాళ్ళు. నేను ఒక్కడే ఇండియాలో బిజినెస్ చేద్దామని వచ్చాను. అప్పుడు ఎయిర్పోర్ట్లో నన్ను ఒక ఫిలిం డైరెక్టర్ చూసి, ఆయన నన్ను చూసి, సార్ మీరు అమితాబ్ బచ్చన్ లాగా హైట్గా ఉన్నారు, మీరు ఎందుకు ఫిలింలో యాక్ట్ చేయకూడదని అడిగారు. ఐ సెడ్ నో, నాకు చాలా బిజినెస్లు ఉన్నాయని. నేను ఫిలింలో అంతా యాక్ట్ చేసే టైం లేదని చెప్పాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆయన సడన్ గా నా కాళ్ళ మీద పడ్డాడు. ఆ టైంలో నాకు గిల్టీ అయిపోయింది. అసలు నేను ఏం చెప్పాలో నాకు తెలియక ఫైనలీ ఐ సెడ్ యా. ఇప్పుడు మీకు చాలా సినిమాలు బుక్ అయినాయి. మీరు సినిమాలు కంటిన్యూ చేస్తారా లేకపోతే లండన్కి వెళ్తారా? యాక్చువల్లీ ఐ లైక్ ఇండియా బికాస్ ఇక్కడే తెలివితేటలు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వేరే స్టేట్ నుంచి వస్తే గుళ్ళు కడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పుతో కొడుతున్నారు. ఆ కళాచారం నాకు బాగా నచ్చింది. కారులో వెళ్ళే నేను ఆ సత్య వల్ల సైకిల్లో వెళ్తున్నాను. సార్ ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. ఏంటి సార్ ఆ మెట్లని ఊపి చూస్తున్నారు, నేలని తొక్కి చూస్తున్నారు? ఏని ప్రాబ్లం? తమ్ముడు, ఇది నా స్టూడియో, నేనేమైనా చేస్తాను. అది అడగడానికి నువ్వెవరు? మీ స్టూడియోనా? అంటే మీరు ఎవరు సార్? నేనేనయ్యా, ఏవిఎం శరవణన్. ఏవిఎం శరవణనా? ఆయన ఫోటోలో వేరేలా ఉంటాడే. తమ్ముడు, నరసింహ సినిమా చూసావా? అందులో రజనీ సార్ ఎలా ఉన్నారు, ఎదురుగా చూసేటప్పుడు ఎలా ఉన్నారు, అలాగేనయ్యా ఇది. అంటే నిజంగానే మీరే ఏవిఎం శరవణనా? అయ్యా, మీ దర్శనం దొరికేది నా భాగ్యం. పైకిలే బాబు. అయ్యా, మీ కంపెనీలో ఎన్నో కొత్త హీరోలకు అవకాశం ఇచ్చారు. అవును, ఆ కళ్ళద్దాలు తీసి మీ కళ్ళతో నన్ను కూడా చూసారంటే నాకు మంచి కాలం వస్తుంది. ఆ కళ్ళతోనే నేను హీరో చేయాలి. ఇలా చూడు, నా నెక్స్ట్ మూవీ ఒక టైటిల్ కోటీశ్వరుడు. అందులో హీరో ఒక క్యారెక్టర్ బిచ్చగాడు. నిన్ను చూడడానికి కోటీశ్వరుడు లాగా ఉన్నావు, ఎలా బిచ్చగాళ్ళలాగా మారుతావు? ఒక్క నిమిషం, ఈ ఉంగరం తీసుకోండి, ఈ వాచ్ పట్టుకోండి, ఈ చైన్ తీసుకోండి. సార్ ఇప్పుడు చెప్పండి, నేను నిజంగా బిచ్చగాళ్ళగా ఉన్నాను? అవునయ్యా, బిచ్చగాళ్ళగానే ఉన్నావు. ఊరికే చెప్పకూడదు. చెప్పిన సెకండ్ లోనే మేకప్ మ్యాన్ లేకుండా, కాస్ట్యూమర్ లేకుండా అలాగే గెటప్ చేంజ్ చేసి చూపించావు కదా. నువ్వు చాలా పెద్ద నటుడు అయ్యా. ఇదిగో బ్లాంక్ చెక్, నా నెక్స్ట్ సినిమాకి హీరో నువ్వే. యారా, లోపల వెళ్ళడానికే నన్ను డబ్బులు అడిగావే, ఇప్పుడు నీ కంపెనీకే నేనేరా హీరో? ఏవిఎం శరవణన్ సారే చెప్పేశారు. ఏరా, ఏవిఎం శరవణ సార్ ఫారిన్కి వెళ్ళి 15 days అయింది, నిన్ను హీరో చేస్తానని చెప్పారా? ఫారిన్కి వెళ్ళిపోయారా? అయితే లోపల ఒకడు తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్నాడే. తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకున్న అందరూ నీకు శరవణ సార్ అయిపోతారా? అంతేకాదు, గంభీరంగా చేతులు కట్టుకుని బ్లాంక్ చెక్ రాసిచ్చారు. అమౌంట్ రాయలేదు, సంతకం వేయలేదు. నిజంగా ఇది బ్లాంక్ చెక్. పరిగెత్తరా.
నా 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో కోర్టులు, కేసులు, జైళ్లు చూశాను. కానీ ఈ నకిలీ డాక్యుమెంట్స్ విషయంలో ఎవిడెన్స్ ఎక్కువగా ఉంది. కేసు స్ట్రాంగ్ అయిపోతూ ఉంది. రేపు కోర్టులో ఈ కేసును వాదించి నా పార్టీని కాపాడటం కోసం నిన్ను ఢిల్లీ నుంచి పిలిపించాను. డోంట్ వరీ సార్, ఇలాంటి కేసులు నాకు సర్వసాధారణం. స్టేట్ నుంచి సెంట్రల్ దాకా ఇలాంటి ఎన్నో కేసులు నేను చూశాను. ఐ విల్ హ్యాండిల్ ఇట్. 40 సంవత్సరాలుగా ఈ పార్టీలో విశ్వాసంగా ఉన్నాను. కానీ తీర్పు మాత్రం నాకు అనుకూలంగా ఇప్పించండి. నేనే పార్టీ తరపున మీకు గుడి కడతాను. ఎందుకంటే ఇది పార్టీ పరువుకు సంబంధించింది. అది మాత్రమే కాదు, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఆల్రెడీ మా పార్టీకి చెడ్డ పేరుంది. ఇలాంటి సమయంలో రేపేదైనా జరిగితే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేస్తారు. ఆ తర్వాత 40 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఈ పార్టీ కనబడకుండా పోతుంది. ఎలాగైనా రేపు తీర్పు మాకు అనుకూలంగా వచ్చేలా చూడండి. మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాను. అయ్యో, పడిపోయారు. ఏమైంది అభిరామ్? ముందుకు పైనుంచి కిందకి జారి పడిపోయారు. ఇక్కడి నుంచి ఏమంటున్నా? చూడండి చూడండి. సీఎం కూర్చున్న చోట్లో నువ్వు కూర్చొని కళ్ళగట్టున్నావా? కిలాడి అన్న మీరే లేపేసి కళ్ళు తిరిగి కింద పడ్డాడని ఒక కథనాన్ని లేసి దేశాన్నే నమ్మించారు కదన్నా. రాజకీయాల్లో ఒకడిని పడగొడితేనే మనం ముందుకు వెళ్తాం. 33 సంవత్సరాలుగా ఈ పార్టీని ఏలుతున్నాను. దొంగ పత్రాల కేసులో ముఖ్యమంత్రి లోపలికెళ్ళాలి. తరువాత సీఎంగా నేనే రావాలి. ఏయ్, కథ చెప్పడానికి వచ్చే నా మొహం చూస్తే ఎలాగయ్యా? కథ చెప్తే తగలడు. చెప్పాను సార్, ఈ కథ చాలా కష్టపడ్డ ఒక ఫ్యామిలీ సార్. తండ్రికి కళ్ళు కనపడవు సార్, అమ్మకి పక్షవాతం సార్, అక్కకేమో బ్రెయిన్ ట్యూమర్ సార్, చెల్లెలు కుంటిది సార్, తమ్ముడు మూగోడు. అంతెందుకు సార్, ఆ ఇంట్లో ఉన్న కుక్క పిల్లకు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ సార్. రే, కథ ఎవరు కావాలా? నీ కథలో హీరోకి ఎంత వయసు అది చెప్పు. ఒక 40 ఏళ్ళు ఉంటాయి సార్. 40 ఏళ్ళ నాకా? హలో, నేను ఒక యూత్ హీరోని. నా వయసుకి తగినట్లు కథ చెప్పు. ఇప్పుడు నాకు తగినట్లు కథ చెప్పాలంటే ఒక ప్రేమించి చూడు, ఒక జయం, అటువంటి కథలు చెప్పాలి కదా. అప్పుడే జనాలు ఒప్పుకుంటారు. ఊటీలో ఒక కాన్వెంట్, అందులో మీరే స్టూడెంట్. అరేరే, స్టార్టింగే ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే పైకెళ్ళండి గురు. ఎదురులో ఒక కాన్వెంట్, అందులో చదువుతుందే మన త్రిష. టాప్ గీర్ వేసి అలా పైకి 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 లేపండి. ఒకరోజు కాన్వెంట్కి మీరు సైకిల్లో వచ్చారు సార్. అక్కడ ఒక గ్రూపు త్రిషకి సైట్ కొడుతున్నారు. అలాగే సైకిల్ దిక్కుండా ఎర్రగొట్టే ఒక ఫైట్ పెడదాం సార్. అప్పుడే త్రిష దుప్పట కింద పడిపోయింది. మీరు వంగి తీసుకొని నేరుగా వెళ్ళి త్రిషకిస్తారని ఆడియన్స్ ఎదురు చూస్తారు. కానీ నేను అలా చేయను సార్. ఆ దుప్పట తీసుకొని పైకి సిరేశారు. అది అలాగే ఎగిరిపోయి దుబాయ్లో పడింది దుప్పట. అప్పుడే ఒక చెయ్యి వంగి తీసుకుంది, అదే త్రిష. అక్కడ ఒక సాంగ్ ఉంటుంది సార్, దుప్పట దుప్పట నీ కన్నులో ఉంది అపట అపట. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. అరేరే, లైన్ అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇందులో నా వయసు ఎంత సార్? మీకు 16 సార్, త్రిషకు 17 సార్. అప్పుడు మీరు +1, అమ్మాయి +2 అంటే నమ్మండి. ఆహా, ఈ కథలో చాలా ట్విస్టులు ఉన్నాయి. మీరు వెళ్ళి వెంటనే ప్రొడ్యూసర్ కి కథ చెప్పండి. 5 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటారు. సార్, నా దగ్గర ఇంకో కథ కూడా ఉంది సార్. ఇంకో కథ? సార్ చెప్పిన దానికంటే చెప్తా వినండి సార్. అలాగే చెప్పు. ఆమెకి కాన్పు నొప్పులు వచ్చేసాయి సార్. ఆమెని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఏంటయ్యా పద్దాక ఆసుపత్రి అదిని? సార్ పూర్తిగా చెప్పనివ్వండి సార్. చెప్పవయ్యా. ఆమె నొప్పులతో గిలగలా కొట్టుకుంది. అప్పుడే గింజుకుంటూ ఒక పిల్లోడు పుడుతున్నాడు సార్. బయట వెయిట్ చేస్తున్నంత లోపలికి వెళ్ళి చూస్తే ఆ పిల్లోడే మీరే సార్. కథ 100% ఓకే సార్. ఇటువంటి కథనే నేను ఎన్నాళ్ళుగో వలవేసి వెతుకుతున్నాను. దొరికింది. అసలు నువ్వు చెప్పేది కథ అంటారా ఎవరన్నా? సార్ ఇప్పుడే కదా సార్ మీరే నచ్చిందన్నారు. ఏ ప్రొడ్యూసర్ అయ్యా కథ కోసం సినిమా తీసేది? ముందు తీసిన సినిమా అప్పు తీర్చడం కోసము హీరో కాల్ షీట్లు ఇస్తున్నాడు కాబట్టి సినిమా తీస్తున్నాడు. ఇక మీద నువ్వు ఎలా కథ చెప్పాలో సార్ దగ్గర నేర్చుకోవాలి. సార్ మీ కథ బాగుంది సార్. ఈ కథ మా ప్రొడ్యూసర్కి చెప్పండి. ఈ కుర్రోని మీ అసిస్టెంట్గా పెట్టుకోండి. అసిస్టెంట్స్ ఆల్రెడీ 5-6 మంది ఉన్నారు. నీకు డ్రైవింగ్ వచ్చారా? బాగా తెలుసు. అయితే నువ్వు డ్రైవర్ అయిపోరా. సార్ మీ దగ్గర కారు ఉందా? కాదే, ఓకే అయిపోయింది. ఇంకా కారు కొనేమా ఏంటి? సీని గురించి థింక్ చేసేటప్పుడు అడుగుతాను, కరెక్ట్ గా ఇవ్వాలి. ప్రొడ్యూసర్ చెప్పి స్టార్ లో రూమ్ ఏమని చెప్పు, 2 ఫుల్ ఆర్డర్ చేయమని చెప్పు. ఓకే సార్.
అరే వీడు రాబోయే రోజుల్లో 200 రోజులు షూటింగ్ చేసి భలే సంపాదించేటట్టున్నాడే. వీడు తీసే సినిమా మాత్రం ఆడితే వీడికి ఒక BMW కారు కొనిచ్చి వీడిని అలా పట్టేసుకోవాలి. నేను ఉండాల్సిన ఇల్లు, నేను దూకి ఎంజాయ్ చేయాల్సిన స్విమ్మింగ్ పూల్ ఒకే ఒక సంతకం పెట్టినందువల్ల నా తలరాతే మారిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి వీడింట్లోకే వచ్చేసానే. ఏయ్ వాచ్మెన్, ఎవరా ఈ పిచ్చోడు లోపలికి వచ్చాడు? ఏయ్ ఇంకో కిల్లు తీసుకోపా. అయ్యో సార్, నేను బిచ్చగాడిని కాదు. లేకపోతే ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చావా? అయ్యో ఆటోగ్రాఫా? ఆ ఒక్క ఆటోగ్రాఫ్ వల్లే నా జీవితం తలకిందులుగా మారిపోయింది. సార్, నా మొహాన్ని కొంచెం బాగా చూడండి. మై ఫస్ట్ ఫిల్మ్ హీరో. ఏమయ్యా, సినిమాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ సార్ వస్తున్నాయి? ఏ టీవీ సీరియల్ చేయొచ్చు కదా, నీలాంటి 7 మొహాలకి అదే కరెక్ట్. అది కూడా ట్రై చేశానే. ఏ బుక్ తెరిసినా డైరెక్టర్ కి మర్యాద ఇవ్వని హీరో అని బోల్డ్ గా రాసి ఏ కంపెనీలో నన్ను తీసుకోవడం లేదు సార్. సార్, తిని 6 రోజులవుతుంది సార్. ఏదైనా పని ఉంటే చెప్పండి సార్. మన దగ్గర ఏం పని ఉంటుందయ్యా? నువ్వు ఒక పని చేయి, డైలీ నాతో షూటింగ్ రా. గొడుగు పట్టుకో, కుర్చీలయ్యి, జ్యూస్ ఇవ్వు, షార్ట్కి వెళ్ళిన తర్వాత అద్దం చూపించు, ఏదో రూపాయో పాప ఇస్తా. కానీ ఊరికే ఖర్చు పెట్టకూడదు. కూడబెట్టుకొని ఇల్లు కారు అని కొనుక్కోవాలి. అన్నయ్య, హీరో అక్కడి నుంచి అలాగనే వస్తున్నారు. ఓకే సార్. జూమ్ బ్యాక్ చేసుకోండి, అర్థమవుతుంది కదా. ఓకే సార్. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు హీరో లేకపోయావా? మీరు హీరో అయిపోయారని ఏడుస్తున్నాను. దానికి జనాలు ఏడుస్తారా? బాస్, షాట్ రెడీ. ఏంటి సీను? మీరు అలాగే నడిచి వచ్చేటప్పుడు మీ కాలు కింద మట్టి తీసుకొని అలాగే నిదుటి మీద విభూదిగా రాసుకుంటారు. ఏమయ్యా డైరెక్టర్, కాళ్ళ మట్టి తీసి నెత్తిలో విభూదిలా పూసుకుంటే గుళ్ళో ఉన్న విభూది అంతా తీసి నేల మీద వేసి వ్యవసాయం చేస్తావా? ఏ అవసరానికి ఏదేది యూజ్ చేయాలో అదే అప్పుడప్పుడు యూజ్ చేయండి. అది మాత్రమే కాదు, కాల్లో ఉన్న మట్టి తీసి మనం విభూది పెట్టుకుంటే పుండైపోయి సెప్టిక్ అవుతుంది. ఎవడ పడితే వాడు ఎరిగి ఉంటాడుగా. ఇలా చూడండి, ఇటువంటి సీన్లంతా నేను చేయను. కథనే మార్చండి, లేకపోతే ఈ షూటింగ్ క్యాన్సిల్. సార్, నిజంగా ఈ షూటింగ్ క్యాన్సిల్ అయ్యేటట్టే ఉంది సార్. హీరోయిన్ ప్రాబ్లం చేస్తుంది సార్. ఆమెకేమైంది? సార్ నమస్కారం. నమస్కారమ్మా, ప్రాబ్లం ఏంటి? మీరే న్యాయం అడగాలి సార్. డైరెక్టర్ సార్ చెప్పేటప్పుడు గ్రామం సబ్జెక్ట్ సుందరి చీర కట్టుకుని రమ్మన్నారు. ఇప్పుడేంటంటే స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని రమ్మన్నారు. ఏమా, స్విమ్మింగ్ పూల్ సీన్కి ఇటువంటి చీర కట్టుకుంటే బాగుంటదంటారా? సారీ సార్, నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ లోనే నటిస్తాను. కుటుంబ కథా చిత్రాల్లోనే చేస్తుందేమో. అప్పుడు ఒక పని చేయండి, డైలీ ఒక గ్లాసు గ్లిజరైన్ తాగేసి వెళ్ళి టీవీ సీరియల్లో ఏడవండి. సార్, టీవీ సీరియల్ ఎగతాళి చేయొద్దు సార్. ఫ్యూచర్ లో మీరు కూడా అక్కడికి వస్తారు. సరే సరే డైరెక్టర్ సార్, ఇదిగోండి మీరిచ్చిన అడ్వాన్స్ చెక్. అయ్యయ్యో, చెక్ అనవసరంగా విసిరేసి వెళ్ళిపోతుంది. బాస్, మీ కాల్ షీట్ కోసం 6 నెలలు వేచి ఉన్నాను. ఇప్పుడు హీరోయిన్ కోసం ఎక్కడ వెళ్ళి వెతికేది? ఇదేనా కొత్తగా వచ్చిన ఐశ్వర్య? అంత యాక్ట్ చేస్తే నంబర్ 1 పొజిషన్ వెళ్ళిపోతారు. తమిళ్, కన్నడ, మలయాళం అన్నిట్లో హీరోయిన్ నంబర్ 1 ఈమె. బాగా కనుక్కోండి, తెలుగులో మార్కెట్ లేకపోతే తమిళ్, హిందీ అని ఇలాగే మోసం చేస్తారు. ఇది మాత్రం నాతో యాక్ట్ చేసిందంటే నా రిమండేషన్ మొత్తాన్ని వదిలేసుకుంటానయ్యా. వెంటనే దాన్ని కాల్ షీట్ పట్టుకో. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, యు వాంట్ టు యాక్ట్ విత్ టామ్ క్రూజ్ ఇన్ ఆంధ్ర? సత్య. అయ్యో మేడం 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 ప్లీజ్. ఒక చిన్న తప్పు జరిగిపోయింది మేడం. నేను అడగమని చెప్పింది మిమ్మల్ని కాదు. మీ గ్రూపులో ఒక ఐశ్వర్య అని ఒక అమ్మాయి డాన్స్ ఆడుతుంది. ఆవిడని అడగమని చెప్తే ఆయన అవసరపడి మిమ్మల్ని అడిగాడు. ఐఎమ్ సారీ. అసలు మీకు బుద్ధి ఉందా? ఆవిడ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? చందమామని దూరం నుంచి చూడాలనుకునేవాడినే సార్ నేను. అందుకని అందులో ఒక గుడిసేసుకొని నేను ఉండగలనా? మేడం, నేను ఎంత పెద్ద యాక్టర్నైనా మీకున్న కోట్ల కొద్దీ ఫ్యాన్స్లో నేను ఒకడినయ్యి ఒక మూలగా నేను వెళ్ళి కూర్చుంటాను అంతే. ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి. వేయకండి వేయకండి, పెన్ కింద వేయకండి. మీరు పెట్టండి. ఏంటి బాస్ ఆలోచిస్తున్నారు? ఒక మంచి ఐడియా ఉంది. తను ఒక హిస్టరీ మూవీలో యాక్ట్ చేయబోతుందంట. అందుకని తను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకుంటుంది. తనకు ముందు మీరు ఏదైనా మాస్టర్ దగ్గర పోయి కాళ్ళ మీద పడి మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని ఆమెకి మీరు నేర్పిస్తే తనతో పాటు జోడిగా యాక్ట్ చేయొచ్చు. అద్భుతంగా కట్గాన్ని చుడుతున్నారు సత్య. ఈ సినిమాకి వేరొక హీరో వేసి ఆయనకి కట్గన్ ట్రైనింగ్ ఇవ్వడానికన్నా మీరే చేయవచ్చు కదా. సారీ సార్, సాధారణమైన ఒక చిచ్చుబుడ్డిని వెలిగిస్తే అది ఆకాశాన్ని అందుకుందామని పైకెడుతుంది, కానీ వెంటనే కిందకొస్తుంది. నేను చిచ్చుబుడ్డిని, ఆమె ఆకాశం. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని, ఆమె సీనియర్ ఆర్టిస్ట్. మేమిద్దరం కలిసి నటిస్తే అది జనాలు ఒప్పుకోలేదనుకోండి, మీకు కోట్ల మీద నష్టం వస్తుంది కదా. అది నాకు నచ్చలేదు.
నమస్కారం. ముఖ్యమంత్రి గారిపైన కుట్ర చేసే మోసగాళ్లు ఈ రోజు వాళ్ళకి కోర్టులో తీర్పు అనేది చెప్తారు. ఇందులో ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును పెద్ద న్యాయవాది తిరుపతి ఆధారంతో నిరూపించారు. ఈ కారణం వల్ల ఈ సాయంత్రం ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రి కోసం అందరూ కంగారు పడుతున్నారు. ఈ రోజు ఆ పార్టీలో కార్యకర్తలందరూ కలిసి ఒక అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. రా అభిరామ్, మన పార్టీలో మీలాగే ఎంతోమంది మన పార్టీ కోసం పాటుపడుతున్నారు. మన నమశివాయ, విజయవాడ రంగాచారి, బెబ్బులి నర్సయ్య, విజయనగరంలో రాఘవులు, వీళ్ళందరూ మన పార్టీకి ఎంతో సేవ చేశారు. వీళ్ళల్లో ఒకళ్ళని ముఖ్యమంత్రిని చేస్తే మిగతా వాళ్ళందరూ బాధపడతారు కదా. అందుకే మావాడినే ముఖ్యమంత్రిని చేస్తున్నాను. పార్టీకి కొత్త రక్తం ఎక్కించడానికి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. గవర్నర్కి ఇవ్వబోయే అంగీకార పత్రంలో మొదటి సంతకం మీరే చేయాలి. ఆ రోజు హిందీ పోరాటంలో నువ్వు నేను కష్టపడి రక్తం చిందించినప్పుడు నీ కొడుకు ఆఫ్ని ఎక్కరేసుకుని ముగ్గురుద్దుకున్నాడు. వీడికి సీఎం పదవా? వీడి కోసం మేం పనిచేయాలా? అలా అయితే నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు. అభిరాము, యో ఊరికి అరవకయ్యా. ఇంటికో చెట్టు పెంచమని చెప్పి ఇంటికో అల్లుని తీసుకొచ్చి ఇప్పుడు మా నాలికలు చూసుకోమంటారా? అంకుల్ మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకు మర్యాద? పాలు తాగే వయసులో పాలిటిక్స్ అవసరమరా నీకు? రాజకీయం అంటే ఏంటో తెలుసా నీకు? చెత్తరా కొడక. ఏంట్రా? ఏయ్! అవును, మీ మనసులో మీరు అసలు ఏమనుకుంటున్నారు? నాతో కలిసి నటించడానికి అందరూ పోటీ పడుతున్నారు, కానీ మీరు నన్ను అవమానించి దూరం చేశారు. అసలేమంటున్నారు మేడం? మీరొక శిఖరం, నేనొక చిన్న రాయి. స్ట్రైట్ గా చెప్పండి, మీరు నాతో నటిస్తారా లేదా? కుదరదు, కుదరదు, కుదరదు. నేను పుట్టిన గ్రామంలో అరుంధతి అని ఒక అమ్మాయి ఉండేది. ఊరందరూ కలిసి ఆ అమ్మాయిని నాకు పెళ్లి చేశారు. మేమిద్దరం తిరుపతికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఒక మలుపులో బండి కింద పడిపోయిందండి. 1000 అడుగుల లోతులో మేమిద్దరం గడగడగడని కింద పడిపోయాం. తను ఆ స్పాట్లోనే చనిపోయింది. నేను మాత్రం ఏదో కమలాసన్ సినిమాలో లాగా ఒక చెట్టుకు ఏలాడుతూ నేను ప్రాణాలతో ఉండిపోయానండి. కానీ దాని తర్వాత నా మనసుకు ప్రశాంతి లేదండి. చనిపోయిన నా భార్య అరుంధతి అలాగే చూడటానికి మీలాగే ఉంటుంది. మీరు దీన్ని నమ్మట్లేదు కదా? కొంచెం ఉండండి ప్లీజ్. ఇలా చూడండి నా అరుంధతిని. ఇది నేను ఒక సినిమాలో పల్లెటూరు అమ్మాయిగా నటించాను, అదే స్టిల్లా ఉంది. అదే స్టిల్లేనే నీ యాంకమ్మ. అది ఎలా జరిగిందంటే, ఆ సినిమా నేను చూసిన తర్వాత నేను నా భార్య అరుంధతి షాపుకి వెళ్ళి అదే చీర కొనుక్కొని నా భార్య కట్టుకొని తీసిన ఫోటో. మీకు తెలుసో తెలియదో, నేను ఒక యాక్టర్ మమ్ముటీలాగా ఒక నేచురల్ యాక్టర్. రేపు మిమ్మల్ని వాటేసుకునేటట్టు సీను చేయాలంటే నేను నా భార్య అరుంధతిని తలుచుకొని నేను నిజంగానే వాటేసుకుంటే మీరు హఠాత్తుగా నా చెంప మీద కొట్టారనుకోండి, నా మార్కెట్ మొత్తం దొబ్బుతుంది. దయచేసి నన్ను వదిలేండి. సత్య, నేనేం అలా చెయ్యను. ఎలా నమ్మమంటారండి? ఇప్పుడు మీకు నమ్మకం రావాలి, అంతే అదే, కదా? అంతేనండి. అతను మీరనుకున్నట్టు అంత మంచి మనిషి ఏం కాదు. అతను ఒక దుర్మార్గుడు. ఈరోజు అతను ఒక మంచి నటుడై ఉండొచ్చు. అతనికి సంబంధించిన పాత విషయాలన్నీ నేను మీకు చెప్తాను, దాన్ని అలాగే న్యూస్లో రాయండి. మేడం, మొదటి సినిమాలో మీరు ఆయన హీరోయిన్ గా నటించారు, తరువాత ఏ సినిమా చేయలేదు. సినిమా వదిలి వెళ్ళిపోవడానికి ఏం కారణం మేడం? వదిలిపెట్టలేదు, వదిలిపెట్టేలా చేశారు. బ్రహ్మాండంగా రావాల్సిన నన్ను ఒక్క సినిమా కూడా లేకుండా నన్ను ఇంట్లో కూర్చోబెట్టి నా ఆ రోజు ఇచ్చిన ప్రమాణ ఇంటర్వ్యూనే వాణ్ణి ఊరికే వదిలిపెట్టను. దయచేసి ఇటువంటి పేటీ నువ్వు డైలీ ఇవ్వు, అప్పుడే నేను డైలీ ఇలా నవ్వగలను. యో సో ఫన్నీయా. ఏంటి చూస్తున్నావు? మొట్టమొదటిసారి నిన్ను ఎప్పుడు షూటింగ్లో చూశాను, అప్పుడే నా మనసులో ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగిపోయింది. ఆ రోజునే నేను తీర్మానించుకున్నాను, నువ్వే నా కాబోయే భార్యవని. ఆ రోజు నేను ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్. నేను నిన్ను పెళ్లి చేసుకొని నీ మార్కట్టు పోయి ఇద్దరం బిచ్చం ఎత్తుకుంటే బాగుంటుందంటావా? నందిని, ఒక డబ్బులున్నోడు ప్రేమిస్తే చచ్చిపోయిన తన ముంతాజ్ కోసం తాజ్మహల్ కూడా కట్టొచ్చు.
కానీ ఒక బీదవాడు ప్రేమిస్తే ప్రాణాలతో ఉన్న తన ప్రేమికురాలికి ఒక మాంగళ్యం కూడా కొని కట్టలేడు. వచ్చే నెల మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం గారి ఆశీర్వాదంతో సోనియా గాంధీ గారి తాళి తీసిస్తుంటాయి. అద్భుతంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా నా మీద నీకు నమ్మకం లేకపోతే ఆ రోజు నేను సూసైడ్ చేసుకున్నట్టు యాక్ట్ చేయమన్నాను. ఇవాళ నేను నిజంగానే సత్య సత్య సూపర్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, నాకు ఈ సినిమాలో ఏదైనా పంచి డైలాగ్ ఇవ్వండి. అయ్యయ్యే, మోగోడు వేషాలు కూడా పంచి డైలాగ్ కావాలా? ఏం కావాలి? నేను తలుచుకుంటే అచ్చేస్తాను, నువ్వు పెద్ద ఇచ్చేస్తాను. లాడు లబక్దాస్. నువ్వు తలుచుకుంటే ప్రపంచాన్ని తిరగేస్తావని చెప్పాలా? హిట్లర్ ఎంత గొప్పడు, ప్రపంచాన్ని బెదిరించాడు, చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్చిన క్యారెక్టర్ తగినట్టుగా మాట్లాడవయ్యా. పంచి డైలాగ్, పంచి డైలాగ్. కెమెరామ్యాన్ లైట్స్ తిప్పు. సత్య అన్న మన 100 రోజు ఫంక్షన్ కు వచ్చారు, చూసారా? సత్యం మన థియేటర్కే కాదు, ఊళ్ళో ఉన్న అన్ని సినిమా థియేటర్లకి 100 days ఫంక్షన్ వెళ్తున్నారు. మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నా మాట వినండి, ఒక రాజకీయ పార్టీ అరే, పెట్టేయండి. జనాలు వచ్చారని ఏదైనా పార్టీ ఆఫీస్ పెడతారా? అలా చూసుకుంటే ప్లాట్ఫారం మీద లేగేవాడు కూడా జనాలు వస్తున్నారు. అలాగని పార్టీ పెట్టేస్తాడా? యాక్టర్ అంటే జనాలు వస్తారా? మా అందరికంటే ఎక్కువగా ఆడవాళ్ళకే వస్తారని తెలుసుగా. సరే, రాజకీయ పార్టీ వద్దు, కానీ మీరు రాజకీయంలోకి వస్తున్నారని ఒక మాట చెప్పేయండి. అసలు మనకెందుకురా రాజకీయం గురించి? మనం ఎందుకు చెప్పాలి? అన్నా, మీరు రాజకీయంలోకి వస్తారని చెప్పారంటే మన అన్న సీఎం అయిపోతారు. మేము ఎమ్మెల్యే, ఎంపీ, కార్పొరేటర్ అలా అని డబ్బులు సంపాదించడం కోసం మీ ఫ్యాన్స్ అందరూ మీ సినిమా రిలీజ్ అయ్యే రోజు పోస్టర్లు పెడతారు, పువ్వులు చల్లుతారు, ఆర్తి తీస్తారు, థియేటర్ లో ఒక సెన్సేషన్ చేస్తారు, కలెక్షన్లు పెరుగుతాయి. అలా అయితే మీ జీతం కూడా పెరుగుతుంది. మీరు ఇంకా 4 ఇళ్ళు, కార్లు కొనుక్కొని జీవితాంతం రాజకీయాల్లోకి రాకుండా వీళ్ళని మోసం చేయొచ్చు. అరే నీ అంకమా, రాజకీయంలోకి వస్తాననేది ఎందుకేనారా? ప్రజలకి సేవ చేయడానికి కాదా? అది అలా ఉన్నారా? రాజకీయంలో రావడానికి నాకేం అర్హత? ఏంటన్నా ఇలా అడిగేశారు? తెల్లగా ఉన్నారు కదా, అవును. చూడ్డానికి ఎన్టీఆర్ లాగున్నారు. ఒక పని చేద్దాం, చిన్న ఎన్టీఆర్ సత్య అని మనమే పోస్టర్లు కొట్టి పనిచేద్దాం. అరే బాబు, ఒకే ఒక ఎన్టీఆర్ రా. తెల్ల ఎన్టీఆర్, నల్ల ఎన్టీఆర్, ఎర్ర ఎన్టీఆర్, పచ్చ ఎన్టీఆర్, పసుపు ఎన్టీఆర్, ఎర్ర కృష్ణ, నల్ల కృష్ణ, పసుపు కృష్ణ, పచ్చ కృష్ణ ఆర్టిస్టులను విడదీసి అమ్మేకండ్రా. ఈ లోకంలో 1 son, 1 moon and only 1 ఎన్టీఆర్. నువ్వు బండిది. పంజా ఉంటుంది సింహానికి, దాక్కుంటుంది పులిలా. ఈ మొత్తం మోసాలని కోట్లు కొల్లగొట్టుకొని వాళ్ళ అంతస్తులు పెంచుకొని ప్రజలకు స్థానం చూపిస్తూ అలాంటి వాళ్ళ అందరినీ కూడా ప్రారంభంలోనే అందరినీ పట్టుకోవడమే ఈ పార్టీ యొక్క సిద్ధాంతం. నేను ఈ సమావేశం నుండి ఎప్పుడు అన్న వెనకై ఉంటూ అన్నను ముఖ్యమంత్రి చేయాలని నేను కోరుకుంటున్నాను. నా విజయానికి అండగా ఉన్న తెలుగు ప్రజలకు వారసుడి ప్రభుత్వం రాకూడదనే ఈ పార్టీని నేను ప్రారంభించాను. నా జీవితాంతం మీకోసమే పాటుపడ్డానికి రెడీగా ఉన్నాను. ఈ ప్రజాభిమాన పార్టీ ఎవరిని నమ్ముకొని ప్రారంభించలేదు. మహాసముద్రంలా వచ్చిన ఈ ప్రజల్ని నమ్ముకొని నలభై సంవత్సరాలుగా మీటింగ్కి రాని ప్రజలు 4 సంవత్సరాల నుంచి మేకప్ వేసుకునే వాడికి వచ్చారు. ఎలాగైనా వాణ్ణి మనుషులను పెట్టి చంపించేద్దాం. పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. కొత్తగా పార్టీ పెట్టిన మనకి జనాల్ని రప్పించే శక్తి వస్తుంది. ఆ శక్తి సత్య దగ్గరుంది. వెంటనే సత్యాన్ని పార్టీలో చేర్చుకుని ప్రచారానికి ఏర్పాటు చేయి. అలా ఏముద్దు అభిరామ్ సార్, సత్యాన్ని మన పార్టీలోకి తీసుకురావద్దు. రేపు మొత్తం ప్రజలను వాడు తీసుకెళ్తాడు. అవును అభిరామ్ సార్, ఒక యాక్టర్ ని నమ్మి పార్టీ నడపవలసిన అవసరం మన పార్టీకి లేదు. తప్పు చేస్తున్నారు సార్. రాజకీయాల గురించి తెలియకుండా మాట్లాడుకో. చేతిలో కర్ర పట్టుకుని గాంధీ నాయకుడయ్యాడు. చేతుల్లో జెండా పట్టుకుని టంగుటూరు ప్రకాశం నాయకుడయ్యాడు. ఈ రోజు నటుడు చెయ్యి పట్టుకుంటేనే రాష్ట్రాన్ని పాలించాలనే దుస్థితొచ్చింది. ప్రభుత్వం సినిమా వాళ్ళు పాలించే కాలంగా మారింది. ఇంకో 24 గంటల లోపు ఆ సత్య జాతకం నా చేతికొచ్చి తీరాలి. సత్య రాజకీయాల్లోకి రాకూడదు. ఇకపైన సినిమాల్లో నటించకూడదు. వాడి ముఖం మీద యాసిడ్ పోసి తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయండి. సత్యసార్ వచ్చారా? సత్యరాజు గారు వచ్చారు. నిప్పు
పోరా. అనయ్య వీళ్ళని మీరు ఇంత చిత్త కొట్టారే కానీ మీకు ఒక్క దెబ్బ తగిలేదే ఎలా? ఇది టీవు. ఏంటి ఏంటి ఇది రెడ్ మార్క్? షూటింగ్ జరుగుతున్నప్పుడు సత్యాకి గాయమైంది, 3 నెలలు విశ్రాంతి కావాలి, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అన్ని పత్రికలు చెప్పరా. అయ్యో అయితే మనల్ని నమ్మి డబ్బులు వేసిన ప్రొడ్యూసర్ గతి. అరే బామ్మర్ది, డబ్బులు తీసుకున్నవాడు డబ్బులు ఇచ్చినవాడు గురించి అస్సలు బాధపడకూడదురా. వాళ్ళకే బుద్ధుంటే దాన్ని పెట్టి సినిమా తీస్తారా? దయచేసి నేను చెప్పేది మాత్రం పత్రికలు వేయండి. ఆయనకి తగిలిందేమి మామూలు దెబ్బ కాదు. షూటింగ్ రానికి 1 నెల పడుతుంది. తమ్ముడు సత్యకేమైంది? నేను అతన్ని చూడాలి. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఆయన ముఖ్యమైన అతనితో మాట్లాడుతున్నాడు. సత్య, మీకు ఎలా ఈ దెబ్బ తగిలింది? ఆ సినిమాలో 500 అడుగుల పైనుంచి దూకే సీన్ ఒకటి. నేను ఆ డైరెక్టర్ కి ముందే చెప్పా, ఎందుకు సార్ మనం రిస్క్ తీసుకుంటాం, లేకపోతే డూపేసి తీద్దామన్నా. ఆయన ఎందుకులేండి డూపు అన్నాడు. సరే నేనే చేస్తానని చేశాను, ఏలు దెబ్బ తగిలింది. ఆ సినిమాలో ఫైటే లేదని డైరెక్టర్ చెప్పారు. ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఫైట్ లేదులే, నేనే కథ ఎలా ఉంటే మనకెందుకులేనని. మన ఫ్యాన్స్ అందరూ బాధపడతారు కదా, అందుకే 4 ఫైట్లు పెట్టమని చెప్పా. సరే గాని దూకితే కాళ్ళలో దెబ్బ తగలాలి, చేతికి ఎలా తగిలింది? నీ ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నావు ఏంటి? మీ వైఫ్ కలర్ గా ఉంటుందా? అలాగే నీ కలరు. బాగా హైటా? అది కూడా సేమ్ హైటే. వెయిట్? అది కూడా సేమే, ప్రతిదీ సేమే. నువ్వు వేరు తను వేరు కాదు, అందువలన. ఫస్ట్ ఎయిడ్ చేస్తానని లోపలికి వచ్చారు. ఫస్ట్ నైట్ చేసుకుంటారేమో. రే నిన్నెవరా లోపల మంది? నాకు అరుంధతికి ఎన్నో విషయాలుంటాయి. అవన్నీ తర్వాత చేసుకోండి. మిమ్మల్ని కలవడానికి చాలాసేపటి నుంచి ఒక రాజకీయ నాయకుడు వెయిటింగ్. వాడు ఏ నాయకుడు? గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి నేను చదివిస్తున్నానని చెప్పి తిరుగుతున్నాడు వాడా? గవర్నమెంట్ స్కూల్లో నుండి మధ్యనే చదువు ఆపేశారే ఆయనే. సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళమా, మన ఇమేజ్ పోతుంది. అన్నా సచ్చా సచ్చా, ఎవరో గిట్టిన వాళ్ళు నిన్ను చంపాలని ప్రయత్నించారని తెలిసింది. బందర్ మహానాడు క్యాన్సిల్ చేసుకుని అర్జెంటుగా నిన్ను చూడడానికి వచ్చాను సచ్చా. నీ కంట్లో ఒక్క నలుసు పడినా నా గుండెకు 100 సూదులు గుచ్చినట్టుంటుంది. హలో, ఇంతకు ముందు నేను చూడలేదు మిమ్మల్ని, ఎందుకు నా మీద ప్రేమ కురిపిస్తున్నారు? మనిద్దరి మధ్య స్నేహం లేకపోవచ్చు, కానీ నువ్వు నటించిన చిత్రంలో కుటుంబ రాజకీయాలు ఉండకూడదని మా పార్టీ ఆశయాన్ని ఆదరించావు. అది మర్చిపోయేంత విషయమా? ఏంటన్నా ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదే? ఎవరు కమిషనరా? ఏంటి సార్ చేస్తున్నారు? మా పార్టీ పిల్లర్ పడిపోయింది. 24 గంటల లోపల సంబంధించిన వాళ్ళని ఖైదు చేయాలి. ఆంధ్ర కాశ్మీర్ అవుద్దే. సార్ సార్ అర్థమైంది సార్, మీ పార్టీకి డొనేషన్ కావాలి అంతేగా. అరే నీ బేటాలోంచి కొంచెం డబ్బు తీసిచ్చారా? సత్య, నీ దగ్గర నాకు నచ్చిన విషయం ఇలాంటి తమాషా మాట. చేయండి సార్, నేనెప్పుడు తమాషా చేశాను? షూటింగ్ లో నాకు భయంకరంగా దెబ్బ తగిలి హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకుంటాం కోసం నేను ఇక్కడికి వచ్చా, అంతే. మీరు దయచేసి వెళ్ళండి. వెళతాను వెళ్లే ముందు ఎంత బాగా నటిస్తున్నాడు. నటులు పార్టీకి వెళ్తారనుకుంటే వాళ్ళే నటించడానికి వస్తారేమో. చూడు, ఏంటండి వీళ్ళంతా కిరసన డబ్బాలతో ఉంచున్నారు? చుట్టుపక్కల ఎక్కడైనా రేషన్ కొట్టుందా? వాళ్ళంతా మా పార్టీ కార్యకర్తలు. నువ్వు గనక పార్టీలో చేరకపోతే నిప్పంటించుకుని చస్తారు. సార్ ఏంటి సార్ ఇదంతా? ఇలా చూడండి, నాకు రాజకీయానికి ఏసం. ఏంటే పోస్టరా? ఇటు చూడన్నా, అవినీతి రహిత పాలన కోసం మన పార్టీకి ప్రచారం చేయడానికి కోసం వస్తున్నారు హీరో సత్య. నీ గురించి ఏం రాశారు చూడన్నా. హీరో 5 స్టార్ సత్య మీకు ముద్దు పెడుతున్నారు, మీ ముందుకొస్తున్నారు.
రేపు బీచ్ దగ్గరికి ప్రజలు చాలా మంది వస్తారు. అక్కడ నువ్విచ్చే స్పీచ్ ఆంధ్ర తలరాతనే మార్చేలా ఉండాలి. ప్రజాభిమాన పార్టీ అన్ని నియోజకవర్గాల్లోనూ గెలవాలి. చరిత్రలో మరిచిపోలేని గొప్ప మార్పు తేవాలి. జై తెలుగు మాత, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. ఇలా నలుగురుంటే చాలు. తెలుగు భాషకి మన దేశానికి మంచిది. సత్యానా? నేను రాజకీయంలో దూకబోతున్నా. వద్దన్నా, దయచేసి అది ఒక్కటన్నా వదిలిపెట్టన్నా. ఎందుకు? లేదు, ముందే రాజకీయం అసహ్యమని అందరికీ తెలుసు. మీరు అందులో దూకారంటే ఫ్యాన్స్ ఓర్చుకోలేరన్నా. నేను రాజకీయంలోకి వెళ్తా. ఖచ్చితంగా పోయే తీరాలా? అయితే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పి తర్వాత దూకండి. అన్నా, ఇది ప్రపంచ మ్యాప్. ఇదే ప్రపంచ మ్యాప్. ఇందులో ఇండియా ఎక్కడుందని చూపించండి. తర్వాత రాజకీయంలోకి దూకండి. ఇండియా అంటే మన దేశం. ఓ, మన దేశం. అది నీకు చూపించాలి. కమాన్, చూపించండి. ఎక్కడ చూపించండి. కమాన్. ఎందుకన్నా కొట్టారు? రేయ్, నా దేశానికే నేను ద్రోహం చేయాలంటున్నావా? అన్నా, మీరు రాజకీయంలోకి దుగ్గొచ్చు, నడవచ్చు, పరిగెత్తొచ్చు, ఈత కూడా కొట్టొచ్చు. నేనంటే ప్రేమ గల ప్రజల్లారా, నాకు మీ మీద ప్రేమ ఎంతో ఉంది. ఇవాళ నేను మీకు చెప్పబోయే లెక్చర్ని వినటానికి వచ్చిన ప్రజల్లారా, అందరూ తల్లిదండ్రులు అన్నదమ్ములతో పెరిగిన వాళ్లే. నేను మాత్రం ఒంటరిగానే పెరిగాను. ఇదంతా మీకు నేనెందుకు చెప్తున్నానంటే, ఎవరో ఒకళ్ళు జనాల్లో ఉండి నా మీద గుడ్డు విసిరారు, టమాటాలు కూడా విసిరారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అలాగే ఉల్లిపాయలు కూడా విసిరారంటే అలాగే ఆమ్లెట్ వేసి అందరికీ పెడతాను. ఎందుకంటే మేము ఇటువంటి చూసి చూసి చిరాకు పుట్టున్నాం. ఒక చేంజ్కి ఆమ్లెట్ వేసిద్దామని అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఒకడు స్టేజి ఎక్కి మైకు ముందు నుంచున్న తర్వాత వాడి మీద గుడ్డు టమాటాలు విసురుతున్నారో అప్పుడే వాడు రాజకీయంలో రావడానికి అర్హుడని ఐఎస్ఐ ముద్ర గుద్ది ప్రజలు ఒప్పుకున్నట్లే. సినిమా నటుడు రాజకీయాలకు రావచ్చా? మేకప్ వేసుకున్నవాడు స్టేజ్ ఎక్కొచ్చా? ఇటువంటి చాలా సమాధానాలు నేను చెప్పబోతున్నా. సినిమాకి రాజకీయానికి వ్యత్యాసం లేదు. అక్కడ షూటింగు, ఇక్కడ మీటింగు. అక్కడ మైకు ముందు డబ్బింగ్ చెప్తున్నాం, ఇక్కడ మైకు ముందు అబద్ధాలు ఆడుతున్నాం. అక్కడ స్టూడియోలో డూప్లికేట్ ఫైట్ జరుగుతుంది, ఇక్కడ అసెంబ్లీలో నిజంగానే ఫైట్ జరుగుతుంది. అక్కడ డబ్బు తీసుకొని 2.5 గంట సేపు ప్రజల్ని ఏమరుస్తున్నాం. ఇక్కడ 5 సంవత్సరాలు ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు. అందువలన మేకప్ వేసుకునేవాడు నటుడు, స్టేజీ ఎక్కేవాడు మహానటుడు. మాట్లాడు. అలాగే అలాగే. అందరూ చెప్తున్నారు ఇండియాలో కష్టాలు తీరాలంటే నదుల్ని మొత్తంగా సంగమం చేయాలని. నేను అడుగుతున్నాను, ఈ నదులంతా ఎక్కడ పుడుతున్నాయి? కొండ మీద నుంచే పుడుతున్నాయి. సో ఇండియాలో కొండలు ఎక్కువగా ఉన్నందువలన ఆ కొండల్లోంచి నదులు పారుతున్నాయి. అలాగైతే మనం ఏం చేయాలి? ఆ కొండలనంతా ఒకటిగా కలపాలి. కలిపేసి ఆ కొండలనంతా ఒకటిగా చేస్తే అప్పుడు ఇండియాలో ఒకే నదే కదా ఉంటుంది. నిజమేగా? ఈ కొండలనంతా ఒకటిగా కలపడం కోసం నేను నా ప్యాకెట్లోంచి నిధిగా నేను ₹1 ఇస్తున్నా. టేక్ దిసా. నేను ఈ పార్టీకి ఓటు వేస్తున్నందువలన మీరందరూ ఈ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదు. మీరు మీకు ఇష్టం వచ్చిన పార్టీకి ఓటు వేయండి. మీరు ఓటు వేయకపోయినా పర్వాలేదు. కానీ ఎలక్షన్ రోజున మీరు బయలుదేరి ఊరికెళ్ళిపోండి. ఏమైంది ఇప్పుడు? నేను నా పని చూసుకుంటాను, మీరు మీ పని చూసుకోండి. అదిగో కూర్చున్నారా, ఆయన పని ఆయన చూసుకోండి. నాకు హిమాలయాలు వెళ్ళటానికి సమయం అయినందువల్ల నేను ఇంతటితో ప్రసంగం ఆపుకుంటున్నాను. ప్రజలు బాగుండాలి, జనాలు బాగుండాలి, మనమందరం బాగుండాలి. నా శరీరం మట్టికి, నా ప్రాణం ఆంధ్రుడికి ఆంధ్రుడికి ఆంధ్రుడికి. அடே அப்பா இங்க வாடா. சார் முதல்ல வண்டி ஸ்டார்ட் பண்ணி வை. நம்ம முதல்ல இங்கேருந்து வெளியே போகணும்டா. சரிங்கண்ணா, வண்டி ஸ்டார்ட் பண்ணி வைக்கிறேன். நீங்க சீக்கிரமா வாங்க.
జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జననాయక పార్టీ 2000 సీట్లు గెలుచుకొని ఆ పార్టీ గర్వాన్ని సృష్టించే యోగ్యత అందుకున్నారు. ఆ పార్టీ కార్యదర్శి అభిరామ్ గారు ఈ ఎలక్షన్లో ఏ పోటీ లేకుండా సీఎం సీట్ని గెలిచారు. సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సత్య. ఈవిడ ఐశ్వర్య, ఇప్పుడు నెంబర్ 1 హీరోయిన్ ఈవిడే. నమస్కారం సార్. మీరు మాట్లాడేసి రండి, వెయిట్ చేస్తాను. అలాగే. సత్య, ఐశ్వర్య సినిమాలో కంటే బయట చాలా అందంగా ఉంది. తననే. అయ్యో, అదంతా నేనెలాగా? ఈమె నటి ఐశ్వర్య, మన పార్టీ కొత్త మెంబర్. నమస్కారం. రేపు జరగబోయే పదవీ ప్రమాణంలో మంత్రుల జాబితాలో ఏ మార్పు లేదు. అయితే ఓ చిన్న దిద్దుబాటు. 16 సంవత్సరాలుగా న్యాయశాఖ విద్యాశాఖ చూసుకుంటున్న ప్రతాప్ రెడ్డి గారు ఇకపై న్యాయశాఖ మాత్రమే చూసుకుంటారు. అప్పుడు ఎడ్యుకేషన్? మన పార్టీ కొత్త సభ్యురాలైన నటి ఐశ్వర్యని ఎడ్యుకేషన్ మినిస్టర్ని చేయాలనుకుంటున్నాను. అన్నిటిని ఆమెనే చూడమని చెప్పండి. ప్రతాప్ రెడ్డి, ఇది క్యాబినెట్ మీటింగ్, మర్యాదగా మాట్లాడు. ఏం చేస్తున్నారు మీ యొక్క బృందం? ఎవరినో రోడ్లో డ్యాన్స్ ఆడేవాడిని తీసుకొచ్చి రాజకీయంలో నెంబర్ చేర్చారు, వాడికి వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. అదంతా చూస్తూ మేము ఊరుకునే ఉండాలా? ఇలా చూడండి సార్, మీ మాట వినే నేను ఇక్కడికి వచ్చాను, కానీ అందరి ముందు నన్ను అవమానించారు. నా వల్ల ఏ బ్రేక్ వద్దు. ఆ మంత్రి పదవిని ఆయనకే ఇచ్చేయండి. ఈ పార్టీకి మెంబర్ చేసింది నేను. ఎవరి మాటలు విని నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. అది కాదండి, నేనొక ఆడదాన్ని. మీరున్నప్పుడే ఇంత అసహ్యంగా మాట్లాడేవాళ్ళు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాతో తప్పుగా ప్రవర్తించరని గ్యారంటీ ఏంటి? ఒకటి, ఈ పార్టీలో నేనుండాలి లేదా ఆయనుండాలి. కాస్తుండు. ప్రతాప్ రెడ్డి, నేను ఈ పార్టీ సెక్రటరీని. నా మాటకి విలువిచ్చి పార్టీలో ఉండండి, లేదంటే లేచి వెళ్ళండి. నాకు ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. ఏ రోజైతే ఒక లీడర్ పార్టీ మెంబర్స్ కాకుండా యాక్టర్ నమ్మాడో ఆ రోజు ఆ పార్టీ లేకుండా పోయింది. దీనికి పని పార్టీ నుంచి మినిస్టర్ అనే పేరులో ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఏంటండి, మంత్రులందరూ వెళ్ళిపోయారు, ప్రభుత్వాన్ని ఎలా నిర్మిస్తారు? రాజకీయాల్లో ఇలాంటి గొడవలు ఎన్నో చూశాను. సన్సెట్లో కోపంగా వెళ్ళినోళ్ళు సన్ రైజ్కి తిరిగొస్తారు. ఈ రోజు నిన్ను వద్దన్నవాళ్ళు రేపు నువ్వు కావాలి అంటారు. కొద్ది రోజుల్లో నిన్ను తల మీద పెట్టుకు పూజిస్తారు. ఆ తర్వాత నిన్ను నాయకురాలను కూడా చేస్తారు. మన ప్రాబ్లం ఒక సొల్యూషన్ సత్యనే. సత్య ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని మనం ఒప్పుకోవాలి. సత్య మామూలు మనిషి కాదు. అతను ఏం చేసినా భయంకరంగానే ఉంటది. ఆగు సత్య. ఏమిటయ్యా ఈ వేషం? రాను రాను నాకు ఏదీ నచ్చట్లేదండి. ఇక్కడ పాపాలు చేయటం అనేది ఎక్కువైపోయాయి. అందువలన హిమాలయాలకు నేను వెళ్ళి కొన్నాళ్ళు జపం చేద్దామని నేను డిసైడ్ చేసుకున్నాను. ఈ నిర్ణయానికి కారణం ఏంటి సత్య? దేశంలో చల్లగా ఉండాలి, మంచి ప్రభుత్వం రావాలనే నేను అభిరామ్ గారికి ఆదరవిచ్చా. కాని ఆయన ఐస్ క్రీం లాగున్న ఐశ్వర్య మత్తులో పడిపోయి ఈ దేశాన్నే తనకి రాసిస్తాడేమో అనిపిస్తుంది. సత్య, ఇలా చెప్తే మా పరిస్థితి ఏంటి? మీరు ఎలా నాశనమైపోతే నాకేంటి? ఎలాగో అభిరామ్ గారి దగ్గర నుంచి బయటికొచ్చారు. మీరందరూ కలిసి ఒక నాయకుణ్ణి ఎంచుకొని
అతన్ని మీరు సీఎం చేయండి. మేమంతా కూడా ముఖ్యమంత్రికి తాళం వేసేవాళ్ళమే. పార్టీలో 2వ స్థానం 3వ స్థానాల్లోనే మిగిలిపోయాం. మాలో ఎవరికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందో చెప్పు సత్య. మీరు దానికి బాధపడకండి, నేను దానికి ఒక ఉపాయం కనిపెట్టాను. మీ 14 మంది ఫోటోల్ని కూడా ఈ అట్టలో అంటించాం. ఇప్పుడు ఇతను ఆ చిలక గుండుని తెరుస్తాడు. ఇప్పుడు ఆ చిలక బయటికొచ్చి ఎవరి ఫోటోని తీస్తుందో వారే ఈ రాష్ట్రం మొత్తానికి సీఎంగా ఉంటారు. అయ్యా సూపర్ ఐడియా సత్య. ఏంటి సత్య, చిలక చీటి తీసి కింద వేస్తుంది? చీటీ తీసి కింద పడేసిందంటే వాళ్ళు అక్కర్లేదని అర్థం. అయితే అది ఎవరో చూడండి. అప్పా స్వామి అవుట్. అయ్యగారు ఇది అస్సలు న్యాయం కాదు. పిట్ట ఒకటి తీసుకోకపోతే అర్థం ఏంటి? ఇంకా అర్థం కాలేదా? మీలో ఎవరో సీఎంగా ఉండటానికి అర్హత లేదు, 2ో 3ో ప్లేస్కి ఉండటానికి సరిపోతారని. అయితే ఎవరు సీఎం? ఎవరు సీఎం? మరి ఎవరు సీఎం అయ్యా? ఎవరు? ఎవరు సీఎం? ఎవరు సీఎం? ఎవరు సీఎం? ఎవరు సీఎం? చెప్పయ్యా, ఎవరు సీఎం? ఎవరు సీఎం? ఎవరు సీఎం? ఎవరు సీఎం? చెప్పండి. ఎవరు సీఎం? ఎవరు సీఎం? చెప్పవయ్యా. ఆహా, మన రాష్ట్రం తలరాతే మారిపోయిందయ్యా. ఏమిట్రా చెప్తున్నావు? అయ్యా, ఇది మామూలు చిలక కాదు. అమ్మవారి భుజం పైన కూర్చుంటది కదా ఒక చిలక, దాని మనమరాలు. అవన్నీ ఫోటోల్ని కింద తోసేసి మీ తలపైన వచ్చి కూర్చుందంటే దానికి ఏమర్థం? అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉందని. మీరే మనకు కాబోయే ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి సత్య. చెప్పండి, అమ్మవారి శాపమిస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సత్య. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. తెలుగు వాళ్ళలో మొదటివాడైన 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 సత్య. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. నమస్కారం సత్య. నమస్కారం. అందరూ అలా కూర్చోండి, అలా కూర్చోండి. మీరందరూ పెద్దవాళ్ళు. ఎంతగా సినిమాలో సీనియర్ అయినా రాజకీయంలో అప్రెంటిసే కదా. మీరందరూ నాకు నేర్పించాలి. పెద్దవారు మీరు ఆశీర్వదించండి. బాబు బాబు చూడు బాబు, చెప్పాలంటే మీ పాదాలు మేము నమస్కరించాలి. మీరు మా పాదాల మీద పడి సాంప్రదాయాన్ని అవమానించారే. అరే ఇదిగోండి. ఏంటండి వచ్చిన రోజే కవర్ ఇస్తున్నారు? కవరు ప్లస్ అమౌంట్ అదేనండి గవర్నమెంట్. అరేరే అన్నా, ఈ లంచం తీసుకుంటాం తప్పు కదా? సత్య, నేను పోయిన గవర్నమెంటులో దేవాదాయ శాఖ మంత్రిని. 6 దేవుడి విగ్రహాల్ని అమ్మేశాను, 5 హారాల్ని నొక్కేశాను. ఒకసారి బంగారు రథం ఊరేగుతున్నప్పుడు దాన్ని అలాగే రూటు మార్చి నా ఇంటి కారు షెడ్లో పెట్టి తాళం వేసేశానంటే చూసుకో. నన్ను చూసారంటే వర్షం వచ్చినప్పుడు కూడా నేను స్కూల్ పక్కన పోయింది లేదు. నన్ను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు. సిగ్నేచరే రాని నా పేరులో 3 మెడికల్ కాలేజ్, 8 ఇంజనీరింగ్ కాలేజ్, 16 పాలిటెక్నిక్ కాలేజ్, కానీ నర్స్ ట్రైనింగ్ కాలేజ్ లేదు. దానికి నువ్వు ఏర్పాటు చేయి. నర్స్ని నేను నీకు ఏర్పాటు చేస్తాను. నేనేం తక్కువ తిన్నానా? ఆంధ్రప్రదేశ్లో నేను ఎక్కి దిగిన లాడ్జే లేదు. లాడ్జా? అన్ని కాంట్రాక్ట్ విషయాలు కలిసి మాట్లాడడానికి. పోయినసారి ఉన్నోళ్ళు 30 బ్రిడ్జిలు కట్టాలని నిధిని సమకూర్చారు. అందులో 10 కట్టాను. అవి కూడా సగంలో ఆగిపోయాయి. మార్కులు అయితే రోడ్లు వేస్తారంటారు కదా. నేను రోడ్లు వేయకుండానే కోట్లు కోట్లు బ్యాంకులో దాచుకున్నానంటే చూడండి. తమ్ముడు, పోయినసారి నాకు వచ్చిన డబ్బుల్లో ఒక వాటా సీఎంకి ఇచ్చాం. మీకు కూడా ఎంత డబ్బు కావాలో సిగ్గుపడకుండా అడగండి. లంచమా? యు మీన్ లంచం? ఐ మీన్ కరప్షన్. లంచం అనే మాటని నా నోటితో నేనెలా చెప్పను? అందువలన టవలెట్ ఇవ్వండి. చేయి లోపల వదలండి. ఎన్ని వేళ్లు పట్టుకున్నారయ్యా? వెళ్ళెనెక్కడయ్యా పట్టుకున్నాడు? మళ్ళీ మొత్తం చెయ్యినే పట్టుకున్నాడయ్యా. ఏంటయ్యా ఇది అన్యాయంగా ఉంది. మొత్తం డబ్బుని అడిగితే మేమెక్కడికి వెళ్దాం? అర్థం కాలా? 5 సంవత్సరాల నుంచి మీరు కొట్టేసిన డబ్బంతా 36% వడ్డీ వేసి 24 గంటల లోపల నాకు సెటిల్ చేయకపోతే 12 గంటల లోపే నేను మంత్రి సభని మార్చేస్తాను. రే ముసలోడా, అగ్గిపెట్టుందా? ఇదిగోండి. ఎవరు నీ బాబు వెలిగిస్తాడా? వెలిగించరా ఎదవా. ఇదిగో వెలిగిస్తున్నాను. ఏంటి బాబు, వచ్చినగానే కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నావు, ఇప్పుడేంటంటే తల కింద మారిపోయావు? ఏంటి తమ్ముడు కాళ్ళనే చూస్తున్నావు? కాల్లో ఏదో ఒకటి తగ్గుతున్నట్లు ఫీలింగు. అర్థమయ్యింది, అర్థమయ్యింది.
కావలసింది సిగ్గుపడకుండా అడిగి తీసుకో తమ్ముడు. మేము రెడీ. అమ్మా లేక ఎంత ధైర్యం ఉంటే ఒక సీఎంని పట్టుకొని ఈ రాష్ట్రంలో నియోజకవర్గాలు ఎన్ని అడుగుతావు? అన్నా మీరిప్పుడు సీఎం అన్నా, ఇదంతా మీకు తెలుసుండాలన్నా. ఇవన్నీ తెలియకపోవటం వల్లేరా నేను సీఎం అయ్యాను. సరే, కొందరు ఇలా చూపిస్తారు, కొందరు ఇలా చూపిస్తారు, కొందరు ఇలా చూపిస్తారు, మరి కొందరు ఇలా కూడా చూపిస్తారు. కానీ ఇవన్నిట్లా కాకుండా విచిత్రంగా మీరు ఇలా చూపిస్తున్నారే ఏంటి? ఇదా ఒక ఎమోషన్ వచ్చిందిరా. నాకు తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటానా? సరే, అలా ఇలా కష్టపడి సీఎం అయిపోయాము. నేనయ్యాను. అయిపోయారు, సీఎం అయిపోయారు. ముఖ్యమంత్రిగా మీరు చేయబోయే మొదటి కార్యం ఏంట్రా ప్రశ్న ఇది? ఒక సీఎంని పట్టుకొని ఏమడుగుతున్నాను? సీఎం అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి? ఏం చేస్తారు? అసలు ఏం చేయాలో చెప్పు. ఏం చేయాలి? ఏమి చెయ్యాలి? ఏం చేయాలన్నా? ఇంతకు ముందు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇదిగోండి. ఇదేంటి మన జూ పార్క్ పేపర్లోనా? పోయినసారి జూ పార్క్ చూసుకున్నాడే నన్ను ఉంచుకున్నాడు. అది వాళ్ళ ఆవిడికి తెలిసిపోయి పెద్ద ఆవిడికి ముదుమల అడవులను, నాకేమో ఇదిగో ఇది రాసిచ్చాడు. నేషనల్ పార్కులు, జూలు ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీలమ్మా. గవర్నమెంట్ వేరు, మేం వేరేంటి? ఇష్టమైతే తీసుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారు, భార్య తాలిబొట్టు నుండి మొలతాడు వరకు అన్నిటిని పెట్టించేశాను. మరి ఇవేంటి? ఇవన్నీ కవరింగ్ అండి. ఏదైనా జరగని జరిగితే అలవాటైన పని ఆంధ్ర మెస్ కి వెళ్లి పరోటాకి మావు పిసకాల్సిందే. నీ బుద్ధి చూపించుకున్నావు కదా. ఎవరిని గీసి చూస్తున్నావు? బంగారాన్న గీస్తున్నావు. నేను మాత్రం నా ఇల్లు, తోటలు, బంగ్లాలు, నగలు అన్నీ ఇచ్చేశాను. రండయ్యా, ఈసారి దానికి 10 రెట్లు సంపాదిద్దాం. రండయ్యా, సంతోషంగా రండి, వెళ్దాం. అవును, ఏంట్రా పెట్లనే చూస్తున్నా? అన్నా, మీకు ఇచ్చే దేవుడు మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. ఎలాగూ మీరు ఇక సినిమాలో నటించరు, ఇందులో ఒక్క పెట్టె నాకు ఇచ్చారంటే నేను సాటుగా చిన్న సినిమా తీసి హీరో అయిన కలలు నెరవేర్చుకుంటానన్నా. యారా, నేనేమన్నా అంత వెదవలా కనపడతానా? అదేంటి ఒక పెట్టి? 3 పెట్టెలు తీసుకోను. ఆయన శంకర్ని డైరెక్టర్ గా పెట్టు, ఐశ్వర్యరాయ్ని హీరోయిన్ గా అయ్యి, ఫైర్నికి వెళ్ళి అలా అలా ఊపుకుంటూ డాన్స్ అయ్యి జీవితంలో నువ్వు కూడా పైకి రారా, ఏమంటావు? కానీ ఒకే ఒక కండిషన్. కానీ సినిమాలో మాత్రం సిగరెట్ తాగితే నా ఫ్యాన్స్ సినిమా థియేటర్లోకి వచ్చి రీల్ తెంపి పారేస్తారు. డ్రైవర్, డైరెక్టర్ రాజమౌళి ఇంటికి పోనివ్వు. రాజమౌళి గారింటికా? మీరెవరు సార్? డైరెక్టర్ తీయబోయే నెక్స్ట్ సినిమాలో నేనేరా హీరో. ప్రొడ్యూసర్ అది నేనే. చూడు, ఫస్ట్ పెట్టే అడ్వాన్స్, సెకండ్ పెట్టే షూటింగ్, థర్డ్ పెట్టే సెటిల్మెంట్. నేను కూడా సినిమాల కోసం హైదరాబాద్ వచ్చా సార్. నువ్వు కూడానా? ఏమయ్యా, హైదరాబాద్కి వచ్చే ప్రతి ఒక్కడు సినిమాలు నటించాలనే వస్తారా? మరి డ్రైవర్ ఎలా అయ్యావు? అదెందుకు సార్ అడుగుతారు? ఏదో సినిమాల అవకాశం కోసం గేట్ లో నుంచున్నాను. షూటింగ్ చూడటానికి వచ్చినాడు అక్కడు. రే చోటు చూసుకోరా, బాత్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి వచ్చి చూస్తే నాకు బదులు వాడిని నటిస్తున్నాడు సార్. నీ విధితో ఆడుకున్న వైలెంట్ విల్లన్ ఎవరు? అతనే సార్, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా ఉన్న సత్య. సీఎం గారు సత్య ఇంట్లోంచి 3 బాక్సులు దొంగతనం చేసుకొచ్చింది నువ్వే కదా? మీరు తప్పుగా అనుకుంటున్నారు సార్. ఆ 3 పెట్టెలు నేను దొంగలించలేదు. అవి నాకు ఇచ్చి పంపించిందే సత్యదేవుడు సార్. పెట్టిలు ఇచ్చిన దేవుడే నీ మీద కంప్లైంట్ కూడా ఇచ్చారు. అది మాత్రమే కాదు, నీ దగ్గర నుంచి పెట్టి లాక్కుని ఈ బ్యాగ్ నీకు ఇమ్మన్నారు. మళ్ళీ బ్యాగా? కానిస్టేబుల్స్, ఆ పెట్టెలు తీయండి. హలో అన్నా, ఇది మీకే న్యాయంగా ఉందా? మళ్ళీ నా చేతిలో బ్యాగ్ పెట్టారే. అసలు మిగతా వాళ్ళని ఎదగనివరా? రాజమండ్రి సెంట్రల్ జైల్, బేజవాడ బసుధానం, కాకినాడ రైలు రోకో, హిందీ వ్యతిరేక పోరాటం, ఎమర్జెన్సీలో నా వెన్నెముక విరగొట్టారు. 30 సంవత్సరాలుగా నేను తెచ్చుకున్న పేరు ప్రతిష్టలన్నీ నిన్నొచ్చిన సత్యం మొత్తం అన్నిటినీ నాశనం చేశాడు. ఇందుకోసమే నటించే వాళ్ళని రాజకీయాలకు తేవద్దని చెప్పా. రోడ్లో వెళ్లే కుక్కను తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు తీసుకొచ్చినా కరుస్తుందని చెప్తుంటే భరించాలి కదా. వాణ్ణి ఊరికే వదలొద్దు. 4 బస్సులు తగలబెట్టి కలవరం రగిలించి శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పి వాడి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి. పార్టీని నాశనం చేయటం పోత పాలిటిక్స్, మనిషినే లేపేయటం కరెంట్ పాలిటిక్స్. సత్య,
ఏంటిది మమ్మల్ని స్కూల్ పిల్లలా కూర్చోబెట్టేసి స్కూల్ టీచర్ లాగా బోర్డులో ఏమో రాస్తున్నావేంటి? మై డియర్ ఎక్స్ మినిస్టర్స్, ఇప్పుడు నేను మీకు ఒక టెస్ట్ పెడుతున్నాను. అందులో ఎవరు పాస్ చేస్తారో వాళ్ళకే మంత్రి పదవి నేను ఇస్తాను. టెస్టా? ఇది చాలా అన్యాయం. స్కూల్లో మేము రాసిందే లేదు. 3000 జీతం తీసుకునే గవర్నమెంట్ సర్వెంట్కే ఎంట్రన్స్ ఎగ్జామ్ అంతా రాపిస్తున్నారు. మంత్రి అయినాక కోట్లు దొబ్బేస్తాగా. నీకు ఎగ్జామ్ పెడితే ఏంటి తప్పు? MKSWQSSR. ఏమయ్యా, రాము అని చిన్న పేరు పెట్టుకుని ఎందుకు ఇంత పెద్ద ఇన్షియల్ పెట్టుకున్నావు? అవును, ఇండియాలో ఏది ముఖ్యమైన 3 నదులను పెట్టినందుకు నువ్వేం రాసావు? కదా రాశాను. ఏంటి కరెక్ట్? గంగా, యమున, సరస్వతి. గంగా, యమున, సరస్వతి అనేది టీవీ సీరియల్ పేరయ్యా. నువ్వు అవుట్ కూర్చో. అది కూడా పర్లేదన్నా. శ్రీరంగం గారు పాట రాయమంటే అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు బిడియానే అని రాశారు. రాము, రత్నకుమారు, రెడ్డి గారు, నాయుడు గారు అందరు ఎగ్జామ్ లో ఫెయిల్. తమ్ముడు, అవసరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఎలాగైనా కష్టపడి చదివి రివిజన్ పెట్టి తర్వాత ఎగ్జామ్ లో పాస్ అయిపోతాం. అప్పుడు ఒక 3వ క్లాస్ పిల్లోడుకున్న తెలివితేటలు కూడా మిగిలేవు. ఇందులో పెద్ద కామెడీ ఏంటంటే ఈ ప్రశ్నలకంతా నాకు సమాధానం తెలీదు. సో మనందరం ఒకటే. అందువలన మీ అందరికీ ఒక ఇలాకానిచ్చి, గవర్నమెంట్లోంచి ఒక కారునిచ్చి, బీచ్ పక్కన ఒక ఇల్లు ఇచ్చే బదులు మీకివ్వాలనుకున్న అన్ని ఇలాకాల్ని కూడా నేనే ఉంచుకుందామని తీర్మానించాను. అది సర్లే అన్నా. ఇప్పుడైనా చెప్పండి, ఈ 3000కి ఏమర్థమన్నా? ఇంకా అర్థం కాలేదా? మనల్ని నమ్మి ఓటు వేసిన జనాలకంతా మన పని అయిపోయిన తర్వాత మనం వేసే పంగనామాలు. అన్నగారు! అయ్యయ్యో, ఏంటిది ఏంటిది? లెగురా. అన్నగారు, ఇదేంటండి? క్షమించండి అన్నగారు. ఇన్ని రోజులుగా ఒక యాక్టర్ రాజకీయాల్లోకి రాకూడదు అనుకున్నాను. ఎందుకని యాక్టర్స్ రాజకీయాల్లోకి రాకూడదు? ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి నా మొత్తం జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నా అన్నగారు. నేను తెచ్చిన ఈ మాల్ని వేసుకోండి అన్నగారు. కొంచెం ఆగు. మీరు ఎప్పుడు చేసిన తప్పునంతా తెలుసుకొని మన పార్టీలో రీజాయిన్ అవుదామని వచ్చారో అప్పుడే మీరు మారిపోయారు. న్యాయంగా చూస్తే ఈ మాల్ని నేనే మీకు వేయాలి. లేదన్నా, నేనే వేయాలి. లేదు, మీకే వేయాలి. ఒరే ఎదవా, నువ్వు రాగానే నాకు మాలేసుంటే అది వెంటనే పేలేది. కానీ నువ్వు అది చేయకుండా ఒక పెద్ద డైలాగ్ చెప్పే చూడు, టకటకటకా చెప్పే చూడు, అప్పుడేరా నేను జాగ్రత్త పడింది. ఒక నటుడు రాజకీయాల్లోకి రావటం నేను ఒప్పుకోను. నటుడు అంటే నీకేంట్రా అంత పెద్ద చీపుగా ఉన్నాడా? ఎక్కడ నాలాగా ఒక 4 డైలాగ్ గట్టిగా చెప్పు చూడు. ఏంటయ్యా 4 డైలాగులు? మేము కూడా చిన్నప్పుడు చాలా నాటకాలు వేసాం. మేఘం ఉరిమింది, భూమి పులకరించింది, నీకెందుకు కట్టాలి శిస్తు? నువ్వేమన్నా వ్యవసాయం చేసావా? దుక్కు తిన్నావా? నారు నాటావా? కోత కోసావా? తర్వాత కుప్పనూర్చి గొడ్డు తీసుకొచ్చి గంజి కాటం సులభం అనుకున్నావా? తర్వాత అక్కడ స్నానం చేస్తున్న అమ్మాయిలకి పసుపు నూరి నువ్విచ్చావా? తర్వాత మావయ్యవా బామర్దివా? సిగ్గులేని ఎదవా? ఇది ఒక పెద్ద డైలాగ్ అనుకుంటున్నావా? ఏదో పెద్దగా ఇది కాదురా, ఆ కాలంలో శివాజీ గారు చెప్పిన డైలాగులో ఇదే చిన్నది. ఈ కాలంలో లేటెస్ట్ గా చెప్పే డైలాగు పెద్దది ఒకటి నువ్వు చెప్పగలవా? నేను మాట్లాడతాను చూడు. ఎలా ఉంది? నువ్వు మాట్లాడు చూద్దాం. అయ్యా, ఇంత పెద్ద డైలాగ్ ని నాయన మాట్లాడలేను.
ఇలా ప్రాక్టీస్ చేయాలంటే నాకు 1 నెల టైం కావాలి. ఇక మీదైనా ఇలాగా నటుడిని తిట్టడం మానేసే. తర్వాత ఇంకొక విషయం, సినిమాలు పేర్లు మారమని చెప్పి మీరు చెప్పకూడదురా. మీ పార్టీ పేరు మార్చమని మేము చెప్తున్నావా? ఏంటన్నా దాని గురించి వీణ్ణి అడుగుతున్నావు? పోలీసుకి ఫోన్ చేసి తడా పోటా గుండా సాకిలో లోపల తోసేయండి. వద్దురా, అలా లోపల పంపించామనుకో మళ్ళీ బయటకు వచ్చినాక న్యాయం కోసం వాడు మీటింగ్లు పెడతాడ్రా. ఎందుకంటే ఆడికి చక్రవ్యాధి ఉందిరా. డైలీ 5 కిలోమీటర్లు నడమని చెప్పి డాక్టర్ చెప్పాడంట. తీహార్ జైలుకి పంపించండి, టోటల్ క్లాస్ చేసేస్తారు. నీ పార్టీలోనే ఏదో పనులు చేసుకుంటా. No. ఒక వరలో ఒక కత్తే ఉండాలి. అదే విధంగా ఒక పార్టీలో ఒక వెధవే ఉండాలి. అందులో ఆల్రెడీ ఉన్నారు. ఫోన్ చేయండి. హలో సిబిఐ, బంగాళదుంపల వేపుడు ఎలా చెయ్యాలి? పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో నూనె పోసి తరిగిన కూర ముక్కల్ని వెయ్యాలి. కొద్దిగా ఉప్పు చేర్చుకోవాలి. తర్వాత రుబ్బిన వెల్లుల్లిపాయలతో పసుపు పొడి కలిపి. ఏంటిది కాయగూరల మార్కెట్ ఇంట్లోకి వచ్చింది? అదేం లేదండి, మీ భార్య బాగా వంట చేసేవారన్నారు. ఆవిడ కన్నా అద్భుతంగా వంట చేసి మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఏ రోజో నాటిన విత్తనం ఈ రోజు ఒక మర్రి చెట్టుగా పెరిగి ఎన్ని శాఖలు మొలిచాయి చూడండి. ఏంట్రా యాక్షన్ రిప్లై? అక్కడ చూడండి, రాజ చెట్టు కూడా వచ్చేస్తుంది. నీకేమైనా పిచ్చికిచ్చి పట్టిందా? ఎందుకు ఇంత పెద్ద క్యారేజీలో భోజనం తీసుకొస్తున్నా? ఆంధ్ర హోటల్ నుండి బిర్యానీ, అక్క హోటల్ నుండి పీతల పులుసు, నెల్లూరు చేపల పులుసు, బాబాయ్ హోటల్ చికెన్, మౌర్య హోటల్ నుండి ఫ్రైడ్ చికెన్ బిర్యానీ, దాంతో పాటు నాటుకోడి పులుసు కూడా. నువ్వు జరుగు. మునగాకుని వేయించి పొన్నగంటి ఆకుని వేయించిస్తే భర్తలు భార్యని చుట్టి చుట్టి వస్తారని మేము కూడా బుక్ లో చదివాము. హలో, నాన్ వెజ్ లేకుండా మగవాళ్ళు ముద్దైనా తినరు. ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో మండలాల్ని జిల్లాలుగా మార్చాను, పల్లెటూళ్ళను పట్టణాలుగా మార్చాను, ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ఎదిగాను. కానీ మీరంతా ఒక నటుడిని నమ్మి నాకు వెన్నుపోటు పొడిచారు కదా. మంత్రి పదవి దక్కుతుందని దోచుకున్న డబ్బంతా పోగొట్టారు. ఇప్పటికి మించిపోయిందేం లేదు. మీరందరూ అతనికిచ్చిన డబ్బు వాపస్ తీసుకొని నన్ను సీఎంని చేయండి. మరుక్షణమే మీ అందరినీ మంత్రుల్ని చేస్తా. ఎవరికి ఎవరు మినిస్టర్ పదవి ఇచ్చేది? మేం చేసిన తప్పులన్నీ మరచి మన్నించి రేపు మా 14 మందికి పదవి ప్రదానం చేస్తానని చెప్పాడు. ఎనిమిదింటికి వస్తానని చెప్పి ఇలాగే అర్ధరాత్రి 12ంటికి వస్తారా? వెయిట్ చేసి చూసి అలాగే టయర్డ్ అయి పడుకున్నాను. సరే సరే, ఇదిగో ఖర్చు కూర్చో. నేను ఇక్కడికి వస్తుంది ఎవరికి తెలియని. సరే అండి. మళ్ళీ నీకు డబ్బు అవసరం అయితే భయపడకుండా అడుగు. నేను వెళ్ళి నాకు తలపేసు. వస్తాను. రండి. తన దగ్గర ఏం చెప్పి మోసం చేశారు? అత్త కూతురు అమృత నాతో చెప్పినట్టు మావ కూతురు మంజు అని తనని మోసం చేశారా? ఐశ్వర్య నేనేది చెప్పి చాలు, నటించింది చాలు. ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం నడుస్తుంది? మా ఇద్దరిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇప్పుడు మూడో దాన్ని పెట్టుకోవడం సిగ్గుగా లేదు నీకు? ఏంటో వాగుతున్నావు?
తను ఎవరో తెలుసా నీకు? తనకి నాకు ఏ సంబంధమో తెలుసా? ఫైవ్ స్టార్ సత్య అంట. ఇది ఒక సినిమా వచ్చారు, ఇంకా కూర్చున్నారంట్రా. నమస్తే అన్న. నమస్తే బాస్. కూర్చో బాస్. ఎందుకురా ఇలా అంతా చేస్తున్నారు? సినిమాలు మాత్రం చూడండిరా, ఇలా పిచ్చితనంగా చేయకూడదురా. ఊరికే ఉండు బాస్, వాళ్ళు ఆలయ మనుషులు. పోయినసారి నీ సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ని సమస్యలకు వాళ్లే కారణం. ఆ రోజు తప్పించుకున్నారు, ఈ రోజు వేస్తాం కదా. ఇకపై నీ సినిమా రిలీజ్ అవుతే ఏ సమస్య రాదు. అయితే ఏంటి, జరిగిన గొడవలో నా చెయ్యి పోయింది. చెయ్యి పోయిన దాని గురించి కూడా బాధ లేదు బాసు. ఒంటి తీరుతో కట్అవుట్ మీద పాలాభిషేకం చేయలేను, రిలీజ్ రోజు జెండాలు అవన్నీ కట్టలేను. అది ఆలోచించే బాధపడుతున్నాను. మంచిదైంది రైట్ హ్యాండ్ తీశారు, అదే లెఫ్ట్ హ్యాండ్ తీసుంటే నేను చచ్చేపోయేవాడిని. ఎందుకంటే నీ పేరు పొడిపించుకున్నా కదా. భారతదేశాన్ని గొప్ప రాజ్యంగా మార్చడం ఎలా అనే అంశంపైన ఆంధ్రజ్యోతి జరిపిన పోటీలో గెలిచిన 14 యువకులకి బిరుదు ఇచ్చే సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రబల నటుడు శ్రీ సత్య గారికి స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటగా శ్రీ దేవిక ఐఏఎస్ గారిని ప్రసంగించడానికి పిలుస్తున్నాము. అందరికీ నమస్కారం. నేను ఐఏఎస్ పాస్ అయ్యాను. విదేశాలకంతా వెళ్ళున్నాను. అక్కడున్న రోడ్లను చూస్తే అద్దాల్లాగా మెరుస్తున్నాయి. మొహం చూసి తలదూకోవచ్చు. కానీ మన దేశంలో ఉండే రోడ్లన్నీ ఎత్తుపల్లాలుగా ఉన్నాయి. కారణం, కాంట్రాక్ట్లో మొదలుపెట్టి మినిస్టర్ వరకు రోడ్డు వేయడానికి ఇచ్చిన డబ్బుని సొమ్ము చేసుకుంటున్నారు. 6 నెలలకు ఒకసారి మార్చి రోడ్లు వేసే కంటే ఆ డబ్బుని పూర్తిగా ఖర్చు పెడితే ఇంకా 50 ఏళ్ల దాకా తిరిగి రోడ్డు వేసే పనే ఉండదు. ఇక్కడ నాకు ముందు మాట్లాడిన MBA గ్రాడ్యుయేట్ అయిన రవి జీవనోపాధి గురించి మాట్లాడారు. MBBS చదివిన మిస్టర్ డేవిడ్ ఆరోగ్య శాఖ గురించి మాట్లాడారు. ఇక్కడున్న 14 మంది దేశం ముందడుగు వేయను చాలా మంచి ఆలోచనలతో ఉన్నారు. వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి సమాజ సేవ చేస్తే ఆంధ్ర రాజ్యం గొప్ప రాజ్యంగా మారుతుంది. అన్నిటికీ పైన నేను ఈ మేడపైన మాట్లాడినందుకు IAS చదవటానికి కారణంగా ఉన్న ఒక ముఖ్యమైన అతిథిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ప్రతి మగ మనిషి విజయానికి వెనుక ఒక అమ్మాయి ఉంటుందంటారు. కానీ నా విజయం వెనుక ఒక మగ మనిషి ఉన్నారు. ఆయన మా మామ ఒక్కడే. స్టేజ్ మీద మాట్లాడంతా నాకు పెద్దగా అలవాట్లేదండి. గంజా తాగుతూ మందు తాగుతూ ఎదలో తిరుగుతూ ఉండేవాడిని. అలాంటి నన్ని ఒక మనిషిలాగా మార్చింది నా బాస్ సత్యానే అండి. మా బాస్ సినిమా చూశాకే నాకున్న చెడ్డ అలవాట్లని మానేశానండి. అంతెందుకు, నా దేవిని IAS చేపించిందే నా బాస్ సినిమా చూసే. నా బాసు ఒక సినిమాలో కష్టపడి ఆటో తోలి బండి లాగి ఆయన చదవపోయినా కూడా ఆయన మరదల్ని డాక్టర్ చదివించుంటాడు. అదే కదా నాకు కూడా ఇన్స్పిరేషను.
నా బాస్ గురించి చెప్పాలంటే చెప్తూనే ఉండొచ్చండి. చదువు గురించి ఒక సినిమాలో చెప్పారు, చదువు ఎంత మనిషికి ముఖ్యమని. అవి చూసే నేను ఇలా ఇన్స్పైర్ అయ్యి నా దేవిని కూడా ఇలా చదివించాను. ఏంటయ్యా కన్నీరు వస్తుంది? నలక పడిందా లేక అభిమానుల సూదులా? అడ్డదారి అంటూ వినాయకుడి రూట్లో వెళ్తే పండైనా దొరుకుతుంది, కానీ మంచి దారిలో వెళ్తే జ్ఞానం దొరుకుతుంది. ఇలా చూడు సత్య, ఇంద్రధనుసులో చాలా రంగులుంటాయి, అదేవిధంగా ఊసరవెల్లిలో చాలా రంగులుంటాయి. నీ అభిమానులు నిన్ను ఇంద్రధనుసు అనుకుంటున్నారు, నువ్వు ఇంకా ఊసరవెల్లిలా ఉన్నావు. నువ్వు నీడలో చేసింది నిజమని చెప్పి వాడు నమ్మాడు, నువ్వెందుకు నిజం కాకూడదు? నమస్తే బాసు. అరే రే వచ్చే 15వ తారీఖు నాకు దేవికి పెళ్లి పెట్టుకున్నా. నువ్వు ఉంటేనే జరుగుతుంది, నువ్వే తాలిబొట్టు తీసేవాలి ఏంటి? పత్రికలో నీ ఫోటో అంతా వేస్తున్నాను బాసు, పోస్ట్ అంతా కొట్టమని చెప్పున్నాను. ఏంటి దేవి? అయ్యో, నేను 15వ తారీఖు ఊరు వెళుతున్నా, అవుట్డోర్లో షూటింగ్ ఉంది. ఏంటి బాస్ చెప్తున్నావు నువ్వు? అయితే నా పెళ్లికి నువ్వు రావా? అరే దీనికెందుకు తమ్ముడు అప్సెట్ అవుతున్నావు? నేను షూటింగ్ ఫినిష్ చేసుకుని తిరిగి వచ్చినాక నేను మీ ఇంటికి వచ్చి కలుస్తాను. నువ్వు రాకపోతే అసలు పెళ్ళే చేసుకోను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఊరికే ఉండు. నీకు అమ్మ ఉంది, నాన్నుంది, అందరూ పెళ్లికి వస్తారు. నాకంటూ ఎవరున్నారు? అంతా నా బాసే కదా. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, అప్పుడు పెట్టుకుందాం పెళ్లిని. అది పెళ్లి కాదు తమ్ముడు. నాన్న మాత్రం చెప్పు మాకు బాసు. అరే నేను చెప్పేది కొంచెం విన్ను. నీ కాలు బచ్చిలాడుతున్నాను బాసు. ముత్తుకి దేవికాకి పెళ్లి ఏర్పాటు జరుగుతుంటాయి. అప్పుడు నేను ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నాను. నేను ప్రచారం చేసిన పార్టీ గెలిచింది. నా ఫ్యాన్స్ దగ్గరంతా ఆ విజయాన్ని పార్టీ ఆఫీస్ ముందు ఒక ఫంక్షన్ లాగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మన పార్టీ గెలుపుకి కారణం సత్యానే. సందుగొందుల్లో మొత్తం పోస్టర్లు కొట్టేశాడు. పత్రికల వాళ్ళు, టీవీ మీడియాలో వీళ్ళందరూ కూడా మన పార్టీ గెలుపుకి కారణం సత్య అనే మొత్తానికి చెప్పేశాం. ఇలా చూడండి, ఇదే పరిస్థితి కొనసాగితే మనం పార్టీని విడగొట్టినట్టు వాళ్ళు మన పార్టీని విడగొడతారు. మా నాయకుడు సత్య, మా ప్రజల నాయకుడు సత్య, కాబోయే సీఎం సత్య. నేను చెప్పలా, ఆటపాటలతో మనిషిని మార్చేశారు. వాడు మనకు తలనొప్పిలా మారక ముందే తెలుసుకొని ఉండాలి. ఇప్పుడేమో వాడు ఎదిగిపోయాడు. వాడు కొంచెం కొంచెంగా మనల్ని అణిగి తొక్కక ముందే వాడిని మనం నాశనం చేయాలి. సినిమా వాళ్ళని తొక్కేయాలని చూస్తే వాళ్ళు ఇంకా ఎక్కేస్తారని నాకు తెలుసు. రాజకీయ చదరంగంలో ఎవరిని ఎప్పుడు నొక్కాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు సత్యకున్న పేరు ప్రతిష్టలకు అతన్ని చంపేస్తే సెంట్రల్ సిబిఐ ఎంక్వైరీలో చిక్కుకోకూడదు. సత్య చావాలి, కానీ అది మర్డర్లా ఉండకూడదు. ఏమంటున్నారు? చెప్పేది జాగ్రత్తగా విను. ఒకరిని చంపితే అది హత్య, 100 మందిని చంపితే అది ప్రమాదం. అర్థం కాలా? రేపు సత్య తన అభిమాని వివాహానికి వెళుతున్నాడు. ఆ కళ్యాణ మండపాన్ని మంటలు వచ్చేస్తున్నాయి, నడండి అందరూ, పరిగెత్తండి త్వరగా. పరిగెత్తండి, మంటలు, తొందరగా బయటికి వెళ్ళండి. నడండి త్వరగా, వెళ్ళండి వెళ్ళండి. అయ్యో ఈ మంటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చూడండి, ఎప్పుడు మీ పేరే చెప్తుంటాడు. చనిపోయిన తర్వాత కూడా
మీ పేరు ఆయన వదిలి పోనేలేదు. పెళ్లికొచ్చిన వీడియో వాళ్ళు కెమెరాలో లైట్ వేసి మండపాన్ని కాల్చేశారు. చెప్పండి, ఎవరు చేయమన్నారు ఇదంతా? చెప్తా సార్, ఆనందరాజు గారే పంపించారు. ఎక్కడికి బయలుదేరావు? నా దగ్గర మంచివాడిగా నడుచుకుని నన్ను పెట్టుకుని ఎలక్షన్లో గెలిచి నన్ను ఒకరిని చంపడం కోసం అన్యాయంగా 200-300 మందిని చంపాడు. వాణ్ణి నా చేతులతోనే నేను చంపాలి. ఇక్కడ ఒక అభిరామ్ కాదు, 100 మంది అభిరాములు ఉన్నారు. అందరినీ నువ్వు చంపగలవా? ఒకవేళ నువ్వు వాడిని చంపి జైలుకెళ్తే అపోజిషన్ పార్టీ నేను బయటకు తీసుకొస్తారా? వాళ్ళు వాళ్ళ పార్టీలు చేర్చుకుంటారు, నీ ద్వారా వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. చివరికి వాళ్ళు కూడా యూజ్ అండ్ త్రోలా నేను వాడుకుంటారు. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు, ఇకపైన బయటికి రాలేవు. మిగతా వాళ్ళు మీ పాపులారిటీని మిస్ చేయటానికి బదులు నీ పాపులారిటీని నువ్వెందుకు యూజ్ చేయకూడదు? ఇప్పుడు నీ వల్లే ఆ ప్రభుత్వం గెలిచింది. తదుపరి చీఫ్ మినిస్టర్ నేనేనని ముఖ్యంగా అభిరామ్ అనుకుంటున్నాడు. నువ్వు గనక మనసు పెడితే ఆ మంత్రులందరినీ చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో నువ్వే కూర్చోవచ్చు. సచా ముళ్ళుతోనే తీయాలి. రాజకీయవాదులు వాళ్ళ రూట్లోనే వెళ్తేనే గెలుస్తారు. సోంబేరి, వెధవ, మూర్ఖుడు, అయోగ్యుడు దేశంలో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ అవన్నీ నీలో ఉన్నాయి. ఇంతవరకు సాధారణ నటుల్లా ఉన్న నువ్వు మహానటుల్లా మారాలి. ఈ మంత్రిసభని మార్చివేయాలి. 40 సంవత్సరాల కంపు కొడుతున్న ఈ రాజకీయాల్ని నువ్వే చీపురు తీసుకొని శుభ్రం చేయాలి. ఈ పనికిమాలిన రాజకీయాల్ని శుభ్రం చేసి నువ్వే బాగు చేయాలయ్యా. ఇంతవరకు నువ్వు చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీకొక అద్భుతమైన సందర్భం వచ్చింది. నువ్వు కాశీకి వెళ్తే నీకు మాత్రమే పుణ్యం, కానీ అసెంబ్లీకి వెళ్తే ఈ రాష్ట్రానికే పుణ్యం. నీ స్వార్థం కోసం అడ్డదారిలో వెళ్తున్నావని ఆపాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఒక సంకల్పం కోసం నువ్వు అడ్డదారిలో వెళ్ళటం తప్పే కాదు. క్యారీ ఆన్. నా జీవితంలో నేను మొట్టమొదటి కాచిన కన్నీరు ఇంకా నా మనసులో ఉన్న ఆ ముత్తు కోసమే. వాడి మరణమే నన్ను మనిషిని చేసింది. ఎంతోమందిని నేను మోసం చేసి సీఎం అయినదే మీకు తెలుసు, కానీ రేపేం చేస్తానో నాకు మాత్రమే తెలుసు. రేపా 14 మంది చేత పదవి ప్రమాణం చేయిస్తావా? ఇప్పుడే ఇక్కడే నీకు చేయిస్తారా శివలోక ప్రమాణం?
మర్యాదపూర్వక మన గవర్నర్ గారికి, నా మర్యాదపూర్వకమైన ప్రజలకి, మీ అందరికీ కూడా పదవి ప్రమాణం చేయబోతున్న పార్టీ శ్రేణులకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. మన దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయని ఎవరికైనా తెలుసా? వర్షం పడితే పుట్టే పుట్టగొడుగుల్లాగా నెల నెల ఒక పార్టీ పుడుతూనే ఉంది. నలుగురు ఒక టీ కొట్లో కూర్చొని టీ తాగుతూ మాట్లాడితే అది ఒక సమావేశ మీటింగు. ఒక 10 మంది కలిపి 5 స్టార్ హోటల్లో రూమ్ వేసి మందు కొట్టుకుంటూ మాట్లాడితే దాని పేరు సమావేశం. బిర్యానీలు పొట్లాలు పొట్లాలుగా తింటూ ఒక 100-150 మంది 2 లారీల్లో ఎక్కి బయలుదేరారంటే దాని పేరు కూడా పార్టీ సమావేశం. వీళ్ళందరూ పొద్దున్న ఒక పార్టీలో టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోజనానికి వేరే పార్టీకి వెళ్తారు, సాయంత్రం వేరే పార్టీకి వెళ్ళి బజ్జీ తీసుకొని తినేసి నైటు మందు కొట్టడానికి ఆ ఫస్ట్ పార్టీ దగ్గరికే వస్తారు. అడిగితే నీతిగా ఉంటామంటారు. ఇప్పుడు దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? అందులో ఎన్ని లక్షల ప్రజానీకం ఉంది? ఎవరి దగ్గరికైనా ఒక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు మీ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి అని అడగండి. వాడు కరెక్ట్గా చెప్పేశాడంటే మీరందరూ కలిపి నన్ను చెప్పుతో కొట్టండి. వద్దు, ఆ పార్టీ యొక్క నాయకుడిని వెళ్ళి అడగండి. వాడైనా కరెక్ట్గా చెప్పాడనుకోండి, అప్పుడు మీరందరూ నన్ను చీపురుతోనే కొట్టండి. నాయకుడికి తెలియదు, కేడర్కి ఆ మ్యాటర్ తెలియదు, అంతే. ఎన్నెన్నో నదులు పారుతున్న మన దేశానికి ఎక్కడ ఈ చెత్తనా కొడుకుల వల్ల ఇది ఎక్కడ అడవిగా మారిపోతుందని భయపడ్డాను. వీళ్ళ దగ్గర నుంచి ఈ దేశాన్ని కాపాడాలంటే చండాలంగా ఉన్న ఈ పార్టీని మంత్రిసభ మార్చాలనే తీర్మానంతో నేను ఈ ముఖ్యమంత్రి వేషం వేశాను. ఈ స్టేజీ మీద ఉన్న 14 మంది వాళ్ళకి మంత్రి పదవి దొరుకుతుందని ఆశపడుతున్నారు. కానీ నేను వీళ్ళకి ఎవరికి మంత్రి పదవి ఇవ్వబోతలేదు. ఈ రాష్ట్రానికి 14 కొత్త మంత్రుల్ని ఇంతకు ముందే తీర్మానించాను. నేను తీర్మానించిన కొత్త మంత్రుల్ని స్టేజీకి పిలుస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? 14 మంది కుర్రాళ్ళని పైకి తీసుకొచ్చి నుంచోబెట్టి వీళ్ళని మంత్రులని చెప్తున్నాడని చూస్తున్నారా? ఇది హఠాత్తుగా తీసిన నిర్ణయం కాదు. ఎన్నెన్నో విజయాలు సాధించిన యువకులకు బహుమతిని ఇవ్వటానికి కొన్ని రోజుల క్రితం ఒక పత్రిక దాన్ని నిర్వహించింది. ఆ ఫంక్షన్లో వీళ్ళు మాట్లాడిన మాటలు విన్నాను. ఆ మాటల్లో ఒక బాధ, ఇండియాని మనం బాగు చేయాలనే ఒక తపన కనపడింది. ఆ రోజే నేను నిర్ణయించాను, ఈ విజయం సాధించిన వాళ్ళని ఖచ్చితంగా తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టాలని. ఈ విషయంగా నేను గవర్నర్ గారిని కలిసినప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత 6 నెలల లోపు ఎలక్షన్లో నుంచొని గెలిస్తే ఆ పదవిని మనం కాపాడొచ్చని చెప్పారు. దాని తర్వాతే తీర్మానం చేశాను. అది మాత్రమే కాదు, మంత్రుల దగ్గర ఉన్న డబ్బును తీసి కుర్రాళ్ళకి ఇచ్చాను. మిస్టర్ గోవిందరాజ్ సార్, మన రాష్ట్రంలో 30 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి సార్. ప్రతి డిస్ట్రిక్ట్కి మా టీం వెళ్ళి ఎన్ని హైవే రోడ్లు వేశారు, ఎన్ని రోడ్లు వేస్తున్నారు, వాటికి ఎంత ఫండ్స్ అలొకేట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని ఈ సీడీలో ఉన్నాయి సార్. ఎన్ని బ్రిడ్జిలు కట్టకుండా సగంలోనే ఆగాయో, ఎన్ని బ్రిడ్జిలు కాంట్రాక్ట్ సరి లేకుండా కూలిపోయి పడ్డాయో, ఎన్ని కాల్వలు సరిగ్గా పోషించబడకుండా ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని ఈ సీడీలో ఉన్నాయి సార్. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చిన ఫండ్స్తో అన్ని స్పీడ్గా జరుగుతున్నాయి. ఇంకా 6 నెలల్లో ఆ పనులన్నీ పూర్తవుతాయి సార్. దానికి సంబంధించిన ఫైల్స్. మిస్టర్ గోవిందరాజులు ఎంఏ ఎంటెక్ సివిల్ ఇంజనీర్, 10 రోజులుగా రాత్రం పగులు నిద్రపోకుండా ఈ రాష్ట్రం యొక్క మొత్తం పబ్లిక్ సర్వీస్ని ఈ 2 సీడీల్లో అతను తీసుకొచ్చాడు. ఇంతకు ముందు పబ్లిక్ సర్వీస్లో ఉన్నవాళ్ళు నూకాలమ్మ, నూకాలమ్మ కొంచెం ఇక్కడికి రామ్మా, ఈ అందం చాలునా. ఈవిడ 10 సంవత్సరాలుగా పబ్లిక్ సర్వెంట్గా ఉంది. ఏం చేస్తూ ఉంది? ఈవిడ ఇంటి నుంచి అసెంబ్లీ దాకా రోడ్డు వేసుకుంది. దాని తర్వాత వైజాగ్కి అవతల పక్కన ఈవిడ బీచ్ పక్కన ఒక బంగ్లా కట్టుకుంది. అంతే. దానికోసం మెయిన్ రోడ్ నుంచి ఈవిడ బంగ్లా దాకా ఒక 2 కిలోమీటర్ దూరానికి సిమెంట్ రోడ్డు వేసుకుంది. అది తప్పితే ఈవిడ ఒక మట్టి రోడ్డు కూడా రాష్ట్రానికి వేయలేదు. నూకలమ్మ, మీరు వెళ్ళి కూర్చోండి. 10 సంవత్సరాలుగా వీళ్ళందరూ చేయనిది 10 రోజుల్లో ఈ కుర్రోళ్ళు చేశారు. ఇటువంటి యువరక్తం దగ్గర పదవుల్ని ఇచ్చామనుకోండి, సూపర్ గా చేసేస్తారుగా. మిస్టర్ గోవిందరాజ్ గారిని పబ్లిక్ సర్వెంట్ గా పదవి ప్రమాణం చేయమని గవర్నర్ గారిని నేను వేడుకుంటున్నాను. ఏయ్, ఏంటి ఆటలాడుతున్నావా? నా వయసు ఏంటి, నా అనుభవం ఏంటి? ఏంటి ఎటకారం ఆడుతున్నావు? మీసం రాని కుర్రోళ్ళని తీసుకొచ్చి మినిస్టర్ చేస్తానంటావేంటి? దీనికి ఏంటి అర్థం?
అన్నా మీ పేరేంటనా? నెల్లూరు సారథి, ఆరోగ్య శాఖ మంత్రి. వయసు ఎంత? 81. ఏంటన్నా ఇది? గవర్నమెంట్ సర్వెంట్ కూడా 58 రిటైర్డ్ అయిపోతారు. కానీ ఈ రాజకీయవాదులు మాత్రం 81 సంవత్సరం అయినా వాళ్ళు పండు ముసలోళ్ళు అయిపోయినా కూడా వీళ్ళు కుర్చీల నుంచి పైకి లెగట్లేదు. అన్నా నిజంగా చెప్పండి, మీరు అసెంబ్లీకి వచ్చిన రోజుల కంటే హాస్పిటల్కి వెళ్ళిన రోజులు ఎక్కువగా. ఏయ్ ఇలా చూడు, రాజకీయంలో కూడా ఒక అనుభవం ఉందయ్యా. నిన్నటి వరకు ఆడపిల్లల చుట్టూ తిరిగే ఈ పొరికేదలను తీసుకొచ్చి చట్టసభలో తీసుకొచ్చి సమాజం ఒప్పుకోదయ్యా. అరే ఊరికే స్టాప్ అండి. అరే ఈ కాలంలో యూత్ కుర్రాళ్ళందరూ బీరు కొట్టడానికి, ఆడవాళ్ళని సైట్ కొట్టడానికి దానికే పనికొస్తారని మీరందరూ అనుకుంటే అసలైన విషయం అది కాదు. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక 20 ఏళ్ల కుర్రోడు, 60 ఏళ్ల ముసలోడు వీళ్ళు గుడికి వెళ్తున్నారు అనుకోండి. ఈ 20 ఏళ్ల కుర్రోడు కరెక్ట్ గా దండం పెట్టుకుంటాడు. ఎందుకు తెలుసా? ఆ సైట్ కొట్టేదంతా గుడికి బయటే పెట్టుకుంటాడు. కానీ 60 ఏళ్ల ముసలోడు వాళ్ళ ఆవిడికి భయపడి గుడి కాంపౌండ్ దాకా సైలెంట్గా వస్తాడు. గుళ్ళోకి వచ్చిన తర్వాత పెళ్ళాం దేవుని దండ పెట్టుకున్న టైంలో అప్పుడు ఈ ముసలోడు పక్కనున్న ఆంటీని చూస్తాడు. మీరందరూ ఇంగ్లాండ్ ప్రధాని టోనీ ప్లే గురించి తెలిసే ఉంటుంది, టీవీలో చూసుంటారు. అమెరికా ప్రధాని జార్జ్ బుష్ కూడా తెలుసు. వాళ్ళందరూ పార్లమెంట్కి ఎలాగొస్తున్నారు? అలా వస్తున్నారు. కానీ మన వాళ్ళందరూ ఎలాగొస్తున్నారు? దీనికి పేరు వాకింగ్ కాదండి, దీనికి పేరు స్టార్టింగ్. ఆరోగ్యం అనేదే లేని ఈయన గారు ఆరోగ్య మంత్రిగా పదప్రమాణం చేయడానికి యువకుడైన డాక్టర్ ఎంఆర్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ అతన్ని ఆరోగ్య మంత్రిగా పదవి ప్రమాణం చేయమని నేను గవర్నర్ గారిని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చూసారా, మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా హఠాత్తుగా సీఎం కాళ్ళ మీద పడకుండా ఉన్నాడు ఒకడేనంటే అతను ప్రజలకి ఎంత సేవ చేస్తాడనుకుంటున్నారు? వాళ్ళందరికీ ఎలాగ మంత్రిగా ఉండటానికి అర్హత లేదో అదే విధంగా ఒక ముఖ్యమంత్రిగా ఉండే అర్హత నాకు కూడా లేదు. దానికి సరైన వారిని నేను సెలెక్ట్ చేశాను. అన్నయ్య ముఖ్యమంత్రిగా ఉండాలంట. ఎవరు ఉంటారు? మనకు తెలిసిన వాళ్ళే. వేరే ఎవరో కాదు. సమీపంలో ఒక పెళ్లి మండపం వెలిగింది కదా, అందులో 100 మంది చనిపోయారు. అదంతా మీకు గుర్తుండే ఉంటుంది. అందులో తనను చేసుకోబోయేవాడిని పోగొట్టుకొని ఒంటరిగా ఉండిపోయి ఆవిడే దేవిక ఐఏఎస్, ఆవిడే సీఎం. ఈ దేవికా గారు ఇప్పుడు వేరే చోట కలెక్టర్గా ఉన్నారు. ఆ ఘోర సంభవం తర్వాత ఎంతోమంది యువకులు ఈవిడ్ని పెళ్లి చేసుకుంటానికి వచ్చినా అవన్నీ నిరాకరించి ఈవిడ ప్రజాసేవకి అంకితమయ్యారు. 24 గంటలు ఈ దేశాన్ని ముందుకు నడిపించాలని ఈవిడ ఆవేశం ఉంది చూడండి. అందుకే ఈవిడ్ని సీఎం చేయాలని ఆదేశిస్తున్నాను. మీ అంగీకారం తెలపండి.